Hi everyone, very good morning Andy. Okay, so let us start the session అండి. సో ఒకసారి ఫస్ట్ రీక్యాప్ చూద్దాం మనం డిస్కస్ చేసినవి. సో ఇప్పటిదాకా మొత్తం అన్ని సర్వీసెస్ లో చూస్తేనండి ఫస్ట్ ఐఏఎం సెక్యూరిటీ సర్వీస్ గురించి అయితే మనం డిస్కషన్ అయితే చేసాం. దెన్ సెక్యూరిటీ సర్వీస్ తర్వాత విపిసి చూసామండి, నెట్వర్కింగ్ రిలేటెడ్ సర్వీస్. దెన్ ద కంప్యూట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏ అప్లికేషన్ మీరు హోస్ట్ చేయాలి అనుకున్నా కంప్యూట్ సర్వీసెస్ అనేటువంటివి మీకు ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది. EC2 సర్వీస్ వస్తుంది, లేకపోతే వేరేదైనా వస్తుందండి. మేజర్గా అన్ని ప్రాజెక్ట్స్లో ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే సర్వరే, కాబట్టి EC2 అనేటువంటిది మీకు ఖచ్చితంగా వస్తుందండి. EC2 వచ్చినప్పుడు VPC అనేటువంటిది కూడా మీకు ఖచ్చితంగా తగులుతూనే ఉంటుంది. అసలు ఈ సర్వీసెస్కి మీకు యాక్సెస్ కావాలి అంటే IAM అనేటువంటిది ఫస్ట్ మీకు తెలిసి ఉండాలి. సో ఇవన్నీ కూడా మనం ప్రీవియస్గా అయితే డిస్కస్ చేస్తామండి. సో EC2లో వచ్చేసి లైనెక్స్ అండ్ విండోస్ ఎట్లా లాంచ్ చేయాలి, ఎట్లా కనెక్ట్ చేయాలి అనేటువంటిది అయితే చూసాం. అండ్ విజువలైజేషన్ మీద బేస్ చేసుకుని మనం సమ్ బేసిక్స్ కూడా చూసామండి. అసలు విజువలైజేషన్ ఎట్లా వచ్చింది, హైపర్వైజర్ అంటే ఏంటి, బేసిక్స్ అన్ని కూడా చూసామండి. సో ఇవాళ దీనికి ఎక్స్టెన్షన్ గా మనం స్టోరేజ్ అనేటువంటి టాపిక్ పైన కూడా మనం డిస్కస్ చేస్తామండి. సో నెట్వర్కింగ్ వస్తుంది, కంప్యూట్ వస్తుంది, సో స్టోరేజ్ పైన కూడా మనకి నాలెడ్జ్ వస్తే సో మనకి అది AWS అనేటువంటిది నేర్చుకోవడంలో కంప్లీట్ గా అయితే ఉంటుందండి. సో ఎందుకంటే ఏ అప్లికేషన్ తీసుకున్నానంటే మీకు మెయిన్ గా కూడా నెట్వర్కింగ్ ఉంటుంది, కంప్యూట్ ఉంటుంది, స్టోరేజ్ సెక్షన్ ఉంటుంది, అండ్ దెన్ ద డేటాబేస్ సెక్షన్ ఉంటుంది. ఏవైతే 3 టైర్ అప్లికేషన్స్ మీరు చెప్పుకుంటున్నారోనండి, ఆ 3 టైర్ అప్లికేషన్స్ ఆర్ ద 2 టైర్ అప్లికేషన్స్ లో మనకు మేజర్ గా తగిలేవి ఇవేనండి. ఈ 4 కేటగిరీలో ఉన్నటువంటి సర్వీసెస్ మీరు మెయిన్ గా కూడా కాన్సన్ట్రేటెడ్ గా కూడా నేర్చుకుంటే మీకు ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ లో మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ అన్నింటిలో కూడా సరిపడే సర్వీసెస్ ఇవేనండి. వీటికి ఎక్స్టెన్షన్ గా మనం ఇంకా కూడా నేర్చుకుంటామండి. అవన్నీ కూడా మనకి యాడెడ్ అడ్వాంటేజ్ కింద అవుతుంది. సో దానితో పాటు ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ లో కానీ, సర్టిఫికేషన్ పర్స్పెక్టివ్ లో కానీ అవన్నీ కూడా యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందండి. సో ఇవాళ అందులో స్టోరేజ్ కి వచ్చేసండి, మన స్టోరేజ్ లో చెక్ చేస్తే ఫస్ట్ మనం లెవెల్స్ ఆఫ్ స్టోరేజ్ అనేటువంటి చూస్తామండి. ఇన్ జనరిక్ గా మనకి స్టోరేజ్ లో ఉన్నటువంటి లెవెల్స్ అన్ని ఏంటి, AWS పర్స్పెక్టివ్ లో కాదండి, జనరిక్ గా నార్మల్ గా ఉన్నటువంటి దాంట్లోనే. సో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్టోరేజ్ అంటే ఏంటి, సో లెవెల్స్ ఆఫ్ స్టోరేజ్ అన్ని కూడా చెక్ చేస్తామండి. అండ్ దెన్ S3 సర్వీస్ గురించి కూడా బేసిక్స్ అయితే మనం చూస్తామండి. లైక్ S3 అంటే సింపుల్ స్టోరేజ్ సర్వీస్. బయట గూగుల్ డ్రైవ్ ఎట్లా అయితే ఉంటుందో AWS లో S3 అనేటువంటిది కూడా అట్లానే ఉంటుంది. లైక్ మోస్ట్ ఆఫ్ యూ, మీ అందరికి కూడా AWS అనేటువంటిది కంప్లీట్ గా కూడా తెలియకపోయినా S3 అనేటువంటిది ఏంటి అన్నటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ మేబీ మీ అందరికి కూడా తెలిసే ఉంటుందండి. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ లో అక్కడ ఇక్కడ కూడా యూస్ చేస్తూ కూడా ఉంటారు S3 అనేటువంటిది, అసలు AWS అనేటువంటి తెలియకపోయినా. సో S3 పైన మనం చూసి S3 పైన కూడా హ్యాండ్స్ ఆన్ అనేటువంటి చేస్తామండి. సో ఇట్లా స్టోరేజ్ సర్వీసెస్ కూడా మనం కవర్ చేద్దామండి. సో ఫస్ట్ వచ్చేసి లెవెల్స్ ఆఫ్ స్టోరేజ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో లెవెల్స్ ఆఫ్ స్టోరేజ్ లో వచ్చేసండి మనకి 3 లెవెల్స్ ఆఫ్ స్టోరేజ్ అయితే మనం మెయిన్ గా కూడా డిస్కస్ చేస్తామండి. IT ఫీల్డ్ లో మీరు ఎక్కడ చెక్ చేస్తానండి, ఏదో ఒక మూల మీకు ఈ లెవెల్స్ ఆఫ్ స్టోరేజ్ లో ఎక్కడో చోట తగులుతూనే ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఫైల్ లెవెల్ స్టోరేజ్,
సెకండ్ వన్ వచ్చేసి బ్లాక్ లెవెల్ స్టోరేజ్ అండి. థర్డ్ లెవెల్ వచ్చేసి ఆబ్జెక్ట్ లెవెల్ స్టోరేజ్. ఈ 3 లెవెల్స్ ఆఫ్ స్టోరేజ్ కనుక మీరు నేర్చుకుంటే ఏడబ్ల్యూఎస్‌లో 4 డిఫరెంట్ సర్వీసెస్ మీకు తెలుస్తదండి. సో మళ్ళీ అగైన్ ఆ డిఫరెంట్ సర్వీసెస్ సెపరేట్‌గా నేర్చుకునే కంటే సో ఫస్ట్ ఈ 4 లెవెల్స్ ఆఫ్ స్టోరేజ్ బేసిక్స్ కనుక మీరు నేర్చుకుంటే సో 4 డిఫరెంట్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ మీరు నేర్చుకోవచ్చండి. ఎందుకని చెప్తున్నానంటే ఇక్కడున్న ఒక్కొక్క లెవెల్ ఆఫ్ స్టోరేజ్‌కి కూడా ఒక్కొక్క ఏడబ్ల్యూఎస్ సర్వీస్ అయితే ఉందండి. సో ఫస్ట్ 5 లెవెల్ స్టోరేజ్‌లో చూద్దాం. ఏం ఏడబ్ల్యూఎస్ సర్వీస్ ఉంది అని చెప్పేసి. ఈఎఫ్ఎస్ అండ్ ఎఫ్ఎస్ఎక్స్ ఇవి 2 సర్వీసెస్ కూడా 5 లెవెల్ స్టోరేజ్‌కి ఏడబ్ల్యూఎస్ ప్రొవైడ్ చేసేటువంటి సర్వీసెస్ అండి. సో మరి 2 సర్వీసెస్ ఎందుకున్నాయి అని గనుక మీకు డౌట్ వస్తే ఈఎఫ్ఎస్ అనేటువంటిది ఏంటి అనంటే అది లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కండి. ఎఫ్ఎస్ఎక్స్ ఏంటి అనంటే అది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కండి. ఇవి 2 ఆపరేటింగ్ సిస్టమ్స్ కి కూడా 2 డిఫరెంట్ 5 లెవెల్ స్టోరేజ్ సర్వీసెస్ అయితే ఏడబ్ల్యూఎస్ తోటి ప్రొవైడ్ చేస్తున్నాడు. ఇకపోతే మ్యాక్ అంటారా? మ్యాక్ అనేటువంటిది ఎందులోనూ కూడా మన సర్వర్స్ అనేవి హోస్ట్ చేయమండి, అప్లికేషన్స్ హోస్ట్ చేయం. మ్యాక్ అనేటువంటిది ఏంటి అనంటే ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ అండి. ఫర్ ద ప్రొడక్షన్ వచ్చేసి మాక్సిమం లైనక్స్ యూజ్ చేస్తారు, లేకపోతే విండోస్ యూజ్ చేస్తారండి. అంతే తప్ప మ్యాక్ అయితే వెళ్ళరు. మ్యాక్ అనేటువంటిది కూడా ఏడబ్ల్యూఎస్ వాడు లాస్ట్ 6 మంత్స్‌లో ఏడబ్ల్యూఎస్‌లో సపోర్ట్ అనేటువంటిది ప్రొవైడ్ చేశాడండి. అంతకుముందు అసలు మ్యాక్ అసలు ఏడబ్ల్యూఎస్‌లో సపోర్టే లేదు. సో కాబట్టి దాని గురించి మీరు అంతగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదండి. ఎవరైతే ఐఓఎస్ రిలేటెడ్ డెవలప్‌మెంట్స్ ఏమైనా చేస్తున్నారో వాళ్ళకి ఆ డెవలప్‌మెంట్ సిమ్యులేటెడ్ ఎన్విరాన్మెంట్ కావాలి అనంటే దెన్ మీరు మ్యాక్ అయితే వెళ్ళొచ్చు గానీ బట్ నార్మల్ ప్రొడక్షన్ సిస్టమ్స్ హోస్టింగ్ అయితే మాక్సిమం అసలు మ్యాక్ అనేటువంటిది యూజ్ చేయరండి. సో లైనక్స్ మాక్సిమం యూజ్ చేస్తారు. లైనక్స్ తర్వాత విండోస్ అనేటువంటిది యూజ్ చేస్తారు. సో అందు గురించి 5 లెవెల్ స్టోరేజెస్‌లో మనకి ఈఎఫ్ఎస్ అనేటువంటిది ఉంది ఫర్ ద లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఫర్ ద విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మనకి ఎఫ్ఎస్ఎక్స్ అనేటువంటిది ఉందండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ లెవెల్ స్టోరేజ్. బ్లాక్ లెవెల్ స్టోరేజ్‌లో మీకున్నటువంటి సర్వీస్ ఏంటంటే ఈబీఎస్ అండి. ఆల్రెడీ ఈబీఎస్ గురించి మనం డెమో చేసే ఉన్నాం. అంటే దీని గురించి స్పెసిఫిక్‌గా మనం డిస్కషన్ అయితే చేయలేదు గానీ, సో దీనిపైన డెమో చేసాం. అరే! మనం చేయలేదు కదా! ఎప్పుడు చేసాం అని గనుక మీకు క్వెషన్ వస్తే, ఎప్పుడు చేసామంటే EC2 ఇన్‌స్టాన్సెస్ క్రియేట్ చేస్తున్నప్పుడండి, మనకి హార్డ్ డిస్క్ అనేటువంటిది ఎంత క్రియేట్ అవ్వాలనేటువంటిది చెప్పామండి. సో లైనక్స్ సిస్టమ్ తీసుకుంటే 8 జీబీ డిఫాల్ట్‌గా క్రియేట్ అవుతుంది. విండోస్ సర్వర్స్‌కి తీసుకుంటే 30 జీబీ డిఫాల్ట్‌గా క్రియేట్ అవుతుందండి. ఈ హార్డ్ డిస్క్‌ది ఏ సర్వీస్ నుంచి వస్తుంది అనంటే మనకి ఈబీఎస్ అనేటువంటి సర్వీస్ నుంచే వస్తుందండి. సో అందు గురించి ఈబీఎస్ మీద కూడా మనం డెమో చేసామని అయితే చెప్తున్నాం. బట్ ఈబీఎస్ మీద మనం స్పెసిఫిక్‌గా అసలు ఈబీఎస్ సర్వీస్ అంటే ఏంటి? లేకపోతే ఈబీఎస్‌లో ఆ వాల్యూమ్స్‌ని సెపరేట్‌గా ఎట్లా క్రియేట్ చేసుకోవాలి? సెపరేట్ హార్డ్ డిస్క్ క్రియేట్ చేసుకోవడం, అటాచ్ చేసుకోవడం, మౌంట్ చేసుకోవడం, 30 జీబీ నుంచి 40 జీబీ చేయడం ఎట్లా? 50 జీబీ చేయడం ఎట్లా? ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవచ్చు? ఇవన్నీ కూడా అప్‌కమింగ్ సెషన్స్‌లో సెపరేట్‌గా డిస్కషన్ అయితే చేస్తామండి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ లెవెల్ స్టోరేజ్‌లో వచ్చేసి ఎస్3 అండి. ఎస్3 వచ్చేసి సింపుల్ స్టోరేజ్ సర్వీస్. ఇవి 4 సర్వీసెస్ కూడా మనకి డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్టోరేజ్ అనేటువంటిది మనకు అర్థం చేసుకుంటేనైతే చాలా ఈజీగా ఉంటది. బట్ బిఫోర్ దిస్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్టోరేజ్ టైప్స్ గురించి కూడా మనకు ఒక ఐడియా ఉండాలండి. స్టోరేజ్ టైప్స్‌లో మనకు తెలిస్తేనండి మాక్సిమం మనకి ఎక్కువ చాలా మంది కూడా వింటూనే ఉంటారు. రైట్ ఫ్రమ్ ద కాలేజ్ ఆర్ మీరు ఐటీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కూడా మీరు ఇది బేసికల్లీ వినే ఉంటారండి. సో డాస్ అని, నాస్ సిస్టమ్స్ అని, సాన్ సిస్టమ్స్ అని ఇవన్నీ కూడా మనం వింటూనే ఉంటాం. సో ఇవన్నీ కూడా మనకి దేని కన్సిడరేషన్‌లో వస్తాయంటే స్టోరేజ్ టైప్స్ కన్సిడరేషన్‌లో వస్తాయి. సో డాస్ ఫుల్ ఫార్మ్ ఏంటి అనంటే డైరెక్ట్ అటాచ్డ్ స్టోరేజ్ అండి. నాస్ అంటే నెట్వర్క్ అటాచ్డ్ స్టోరేజ్, సాన్ అంటే స్టోరేజ్ ఏరియా నెట్వర్క్. ఇవి మూడిటికి కూడా ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అనేటువంటిది ఎగ్జాక్ట్‌గా మనం చూద్దామండి. అప్పుడు వీటి మూడిటి గురించి కూడా డిఫరెన్సెస్ మీకు అర్థమవుతాయి. సో వీటికి కోరిలేటెడ్‌గా ఉండేవి మనకి ఫైల్ లెవెల్ స్టోరేజ్ అని, ఆబ్జెక్ట్ లెవెల్ స్టోరేజ్ అని ఇవన్నీ కూడా మనకి వీటికి రిలేటెడ్ గానే ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి డైరెక్ట్ అటాచ్డ్ స్టోరేజ్ అనేటువంటిది చూద్దామండి. నేను ఇది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే కంటే కూడా ఒక డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్‌లో ఆర్ ఒక పిక్టోగ్రాఫికల్ వేలో నేను మీకు చూపిస్తే గనుక మీకు చాలా ఈజీగా అర్థమవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక ల్యాప్‌టాప్ ఉంది, ఆర్ ఎల్స్ ఒక కంప్యూటర్ ఉంది, లేకపోతే ఒక టీవీ ఉందనుకుందాం. సో స్మార్ట్ టీవీ ఉందనుకోండి. సో వీటిలోనండి మీరు ఒక మూవీ అనేటువంటిది చూడాలి అన్నా, ఒక సాఫ్ట్‌వేర్ అనేటువంటిది ఇన్‌స్టాల్ చేయాలి అన్నా బేసికల్లీ మనం ఏం చేస్తామండి? ఇప్పుడైతే రీసెంట్ టైమ్స్‌లోనైతే యూఎస్‌బీ అనేటువంటిదే మనకు ఒకటే ఇస్తున్నాడు కాబట్టి అది ఒకటే యూజ్ చేస్తున్నామండి. సో ప్రీవియస్‌గా చెక్ చేస్తే ఎస్‌డీ కార్డ్స్, మైక్రో ఎస్‌డీ కార్డ్స్ గాని వీటిలో మనం యూజ్ చేస్తూ కూడా ఉండేవాళ్ళం. సో అట్లా చూసుకుంటేనండి ఏదైతే ఒక స్టోరేజ్ డివైస్‌ని మన రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు డైరెక్ట్‌గా తీసుకువెళ్ళి కంప్యూటర్‌కి గాని, ల్యాప్‌టాప్‌కి గాని, స్మార్ట్ టీవీస్ గాని డైరెక్ట్‌గా అటాచ్ చేసేటువంటి ఏవైతే ఉంటాయో వాటిని మనం డైరెక్ట్ అటాచ్డ్ స్టోరేజెస్ అని అయితే కాల్ చేస్తామండి. సో ఈ సినారియోలో ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి యూఎస్‌బీ అండ్ దెన్ మైక్రో ఎస్‌డీ కార్డ్స్ ఇవి వచ్చేసి డైరెక్ట్ అటాచ్డ్ స్టోరేజ్ కింద అయితే ఎగ్జాంపుల్‌గా మనం చెప్పుకోవచ్చండి. కానీ హార్డ్ డిస్క్ అనేటువంటిది డైరెక్ట్ అటాచ్డ్ స్టోరేజ్ కాదండి. హార్డ్ డిస్క్ అనేటువంటిది మీరు ఇక్కడ రిమూవ్ చేయలేరు ల్యాప్‌టాప్‌కి. మీరు రిమూవ్ చేశారంటే అసలు ల్యాప్‌టాపే వర్క్ కాదు మీకు. సో కాబట్టి వాటిని మనం డైరెక్ట్ అటాచ్డ్ స్టోరేజ్ కింద చెప్పమండి. ఏవైతే మన పర్పస్ కోసం, రిక్వైర్మెంట్ కోసం అటాచ్ చేసి రిమూవ్ చేసేస్తామో వీటిని మాత్రమే డైరెక్ట్ అటాచ్డ్ స్టోరేజ్ అని అయితే మనం చెప్పుకోవచ్చండి.
ఇంకా ఇందుట్లో మీకు చూస్తేనండి ఇవన్నీ బయట చెప్తాయి. ఏడబ్ల్యూఎస్‌లో కూడా డైరెక్ట్ అటాచ్డ్ స్టోరేజ్ అనేటువంటిది ఉంటదండి. సో, డైరెక్ట్ అటాచ్డ్ స్టోరేజ్‌లో మీకు వచ్చేది ఏంటి అనంటే EC2 కింద ఇన్‌స్టెన్స్ స్టోర్ అనేటువంటిది వస్తదండి. దీని గురించి కూడా మనం ఈబీఎస్ డిస్కస్ చేస్తున్నప్పుడైతే డిస్కస్ చేస్తామండి. ఈబీఎస్‌కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? ఇన్‌స్టెన్స్ స్టోర్‌కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? ఇవి రెండిటి గురించి కూడా మనం డిఫరెన్స్ అనేటువంటిది చూస్తాం. సో, దెన్ అప్పుడు మనకి ఈ డిఫరెన్స్ అనేటువంటిది అర్థమవుతుంది. సో, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అనేటువంటిది కూడా మనకి డైరెక్ట్ అటాచ్డ్ స్టోరేజ్ కింద చెప్పుకోవచ్చు కండి. సో, ఇన్‌స్టెన్స్ స్టోర్ అనేటువంటిది ఏడబ్ల్యూఎస్‌లో ఉన్నటువంటి డైరెక్ట్ అటాచ్డ్ స్టోరేజ్ కింద అయితే మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి నెట్వర్క్ అటాచ్డ్ స్టోరేజ్ అండి. సో, మనం ఇక్కడ ఆల్రెడీ కూడా నెట్వర్క్ అనేటువంటిది మాట్లాడుతున్నాం. నెట్వర్క్ అని ఎప్పుడు అంటామండి మనం? ఎప్పుడైనా ఒక గ్రూప్ ఆఫ్ సిస్టమ్స్ మనకి నెట్వర్కింగ్‌లో కలిపి ఉంటే గనక దానిని మనం నెట్వర్క్ అనేటువంటిది కాల్ చేస్తామండి. సో, అగైన్ ఈ నెట్వర్కింగ్ ఉన్నప్పుడు అంటే డిఫరెంట్ సిస్టమ్స్‌ని మనం ఎట్లా కనెక్ట్ చేస్తామండి? యూజువల్‌గా చెక్ చేస్తే మనకి ఇప్పుడు ఈ సర్వర్ నుంచి ఈ సర్వర్ కమ్యూనికేట్ అవ్వాలంటే ఫస్ట్ రెండిటి మధ్య వైర్డ్ కేబుల్ ఉండాలండి. నెక్స్ట్ ఇక్కడి నుంచి కమ్యూనికేట్ అవ్వాలంటే ఇక్కడి నుంచి వైర్డ్ కేబుల్ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడి నుంచి వైర్డ్ కేబుల్ ఉన్నాయి. అట్లా ఒకదానికి ఒకటి వైర్డ్ కనెక్షన్ ఇచ్చుకుంటేనే మనకి ఇట్లా ఒక కమ్యూనికేషన్ నుంచి వేరొక కమ్యూనికేషన్‌కి ప్రైవేట్ నెట్వర్క్‌లో పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుందండి. కానీ ఇట్లా డిఫరెంట్ కనెక్షన్స్ మనకి ఇండివిడ్యువల్‌గా చేస్తే మీరు చూడొచ్చు ఎన్ని కనెక్షన్స్ అనేవి వచ్చినాయో అని. సో, ఇక్కడ చూస్తే మీకు 6 సర్వర్స్‌కే మీకు ఇన్ని కనెక్షన్స్ వస్తున్నప్పుడు, ఇట్లా ఒక 100 సర్వర్స్, 200 సర్వర్స్ ఉన్నప్పుడు ఎన్ని కనెక్షన్స్ వస్తాయండి? సో, చాలా కనెక్షన్స్ అనేవి వస్తాయి. చాలా వైరింగ్ అనేటువంటిది వేస్ట్ అయిపోతూ, కేబులింగ్ అనేటువంటిది వేస్ట్ అవుతూ ఉంటది. సో, దీన్ని అవాయిడ్ చేయడానికి మనకి నెట్వర్కింగ్‌లో ఉన్నటువంటి డివైస్ స్విచ్ అనేటువంటి డివైస్ అండి. సో, స్విచ్ అనేటువంటి డివైస్ తోటి ఏం చేస్తారనంటే, ఇవన్నీ కూడా ఇండివిడ్యువల్‌గా ఒకదానికొకటి కనెక్ట్ చేసే బదులు, వీటన్నిటిని కూడా నెట్వర్కింగ్‌లో ఏవైతే సర్వర్స్ ఉంటాయో, ఆ సర్వర్స్ అన్నిటిని కూడా తీసుకొచ్చేసి స్విచ్‌కి మీరు కనెక్ట్ చేస్తారండి. త్రూ ద ల్యాన్ కేబుల్స్ ద్వారా ఇవన్నీ కూడా కనెక్ట్ చేస్తారు. సో, కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతదండి, ఒకదానికొకటి సెపరేట్‌గా కనెక్షన్స్ లేకుండా అన్నీ కూడా వచ్చి స్విచ్ కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి, స్విచ్ ఏం చేస్తదంటేనండి, ఇవన్నీ కూడా మీడియేటర్ లాగా హెల్ప్ అవుతది. సో, ఇప్పుడేమవుతదంటే ఈ 1 సర్వర్ వచ్చి 6 సర్వర్ కనెక్ట్ అవ్వచ్చు. 6 సర్వర్ 1 కనెక్ట్ అవ్వచ్చు. 5 కనెక్ట్ అవ్వచ్చు. 4 కనెక్ట్ అవ్వచ్చు. ఇట్లా ఒకదానికొకటి దేని నుంచి దేనికైనా సరే కనెక్ట్ అయ్యేటువంటి ఆప్షన్ మనకి స్విచ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తదండి. సో, ఇది నెట్వర్క్ అటాచ్డ్ స్టోరేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ సర్వర్స్ అన్నిటిలో కూడానండి నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ సర్వర్‌కి ఎవ్రి సర్వర్‌కి కూడా హార్డ్ డిస్క్ అనేటువంటిది ఉంటది కదండీ. సో, ఫస్ట్ సర్వర్‌కి నేను 10 జీబీ హార్డ్ డిస్క్ ఇచ్చానండి. సెకండ్ సర్వర్ కూడా 10 జీబీ హార్డ్ డిస్క్ ఇచ్చాను. థర్డ్ సర్వర్‌కి 10 జీబీ అట్లా అన్ని సర్వర్స్‌కి కూడా నేను 10 జీబీ హార్డ్ డిస్క్స్ అయితే ప్రొవైడ్ చేశాను. టోటల్‌గా హార్డ్ డిస్క్ స్పేస్ ఎంత ఉందండి? 60 జీబీ హార్డ్ డిస్క్ స్పేస్ అనేటువంటి నా సర్వర్స్ అన్నిటికి కూడా నేను అలొకేట్ చేశాను. అన్ని కూడా సెపరేట్ హార్డ్ డిస్క్సే అనుకోండి. ఇప్పుడు మన దగ్గర ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. ఉన్నటువంటి అన్ని సర్వర్స్‌లోకినండి మనం ఒక సాఫ్ట్‌వేర్ అనేటువంటిది ఇన్‌స్టాల్ చేయాలి. ఆ సాఫ్ట్‌వేర్ సైజ్ ఎంత అనంటే 5 జీబీ సాఫ్ట్‌వేర్ అండి. ఈ 5 జీబీ సాఫ్ట్‌వేర్ నేను అన్ని సర్వర్స్‌లోకి కాపీ చేయాలి అనంటే, ఫస్ట్ నా సర్వర్స్‌కి ఉన్నటువంటి హార్డ్ డిస్క్ సైజ్ ఎంతండి? 10 జీబీ హార్డ్ డిస్క్ సైజ్ ఉంది. ఈ 10 జీబీ హార్డ్ డిస్క్ సైజ్‌లో నేనిప్పుడు 5 జీబీ కాపీ చేస్తున్నప్పుడు ఫస్ట్ సర్వర్‌లో 5 జీబీ కాపీ చేశాను. ఇంకా 5 జీబీ స్పేస్ మిగిలింది. సెకండ్ సర్వర్‌లో 5 జీబీ ఇట్లా అన్ని సర్వర్స్‌లో కూడా 5 జీబీ నేను ఇట్లా కాపీ అనేటువంటిది చేశానండి. సో, టోటల్‌గా మీరు చెక్ చేస్తే ఒక్కొక్క సర్వర్‌లో కూడా 5 జీబీ అయినప్పటికీ కూడా టోటలీనండి 6 సర్వర్స్ ఇంటూ 5 జీబీ. సో, టోటల్లీ ఎంత స్పేస్ ఆక్యుపై అయినట్టండి? సో, 30 జీబీ స్పేస్ అనేటువంటిది ఆక్యుపై అయినట్టండి. ఇక్కడ మీరు చెక్ చేస్తే టోటల్ 6 సర్వర్స్ ఉన్నాయి. 10 జీబీ, 60 జీబీ ఈస్ ద టోటల్ హార్డ్ డిస్క్ అనుకుంటే, ఒక్క ఫైల్ మీరు కాపీ చేయడానికి 30 జీబీ స్పేస్ అనేటువంటిది మీరు వేస్ట్ చేస్తున్నట్టండి. సో, కానీ అన్ని సర్వర్స్‌కి కూడా సేమ్ ఫైల్ కావాలి. అన్ని సర్వర్స్‌కి సేమ్ ఫైల్ కావాలన్నప్పుడు నేను ఎందుకని సెపరేట్‌గా సర్వర్స్‌లో నేను కాపీ చేయాలండి? సో, ఎందుకని మనం ఒక సెపరేట్ డివైస్ అనేటువంటిది తీసుకొని ఇన్‌స్టెడ్ ఆఫ్ సర్వర్ లాంటి బదులు ఒక స్టోరేజ్ డివైస్ నేను సెపరేట్‌గా తీసుకొనండి. ఈ స్టోరేజ్ డివైస్‌ని తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి స్విచ్‌కి నేను అటాచ్ చేయగలిగితే ఇప్పుడు ఏదైతే 5 జీబీ ఉందో 5 జీబీ నేను తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేశాననుకోండి. ఇన్‌స్టెడ్ ఆఫ్ 30 జీబీ నేను వేస్ట్ చేసే బదులు ఈ సర్వర్స్ నుంచి ఈ 5 జీబీ సెపరేట్‌గా స్టోర్ చేసి నేను నెట్వర్క్‌లో నుంచి ఈ ఫైల్ నేను కాపీకి అలౌ చేస్తాను. ఈ స్టోరేజ్ డివైస్ కూడా మీకు ఇక్కడ నెట్వర్కింగ్ స్విచ్‌లో అవైలబుల్‌గా ఉంది కాబట్టి, ఏవైతే సర్వర్స్ నెట్వర్క్‌లో కనెక్ట్ అయ్యి ఉన్నాయో స్విచ్‌కి ఆర్ ఎల్స్ ఇటువంటి స్విచెస్ కనెక్ట్ అయ్యి ఉన్నాయో, సో దెన్ అక్కడి నుంచి కూడా 5 జీబీ వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు కాపీ చేసుకుంటారు. సో ఇట్లా 30 జీబీ స్పేస్ నేను వేస్ట్ చేసే బదులు జస్ట్ ఒక 5 జీబీ స్పేస్‌ని మాత్రమే నేను నా స్టోరేజ్ డివైస్‌లో యాడ్ చేస్తున్నాను. ఇట్లా మనం దీన్ని ఆప్టిమైజ్ చేసుకోవచ్చండి. ఇట్లా ఒక నెట్వర్కింగ్‌లో మల్టిపుల్ సర్వర్స్‌కి కావాల్సినటువంటి ఒక ఫైల్‌ని గనుక మనం షేర్ చేయగలిగితే, సో దానిని మనం నెట్వర్క్ అటాచ్డ్ స్టోరేజ్ అని కాల్ చేస్తాం. మీకు పైన ఉన్నదంతా కూడా నెట్వర్క్ అండి. కింద ఉన్నదంతా కూడా మీకు స్టోరేజ్ లేయర్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఒక స్టోరేజ్‌ని తీసుకొని ఒక నెట్వర్క్‌కి మనం అటాచ్ చేస్తున్నాం కాబట్టి దెన్ విచ్ ఈస్ కాల్డ్ యాస్ నెట్వర్క్ అటాచ్డ్ స్టోరేజ్ అని అయితే మనం చెప్పుకోవచ్చండి. ఓకే. అండ్ ఇందులోని కీ పాయింట్స్ గనుక మనం చెక్ చేస్తే
మీకిక్కడ ఇది షేర్డ్ నెట్వర్క్‌లో ఇవన్నీ కూడా షేర్ అవుతూ కూడా ఉంటదండి. ఒక సర్వర్ నుంచి వేరొక సర్వర్‌కి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్టోరేజ్ డివైస్‌కి ఇవంతా కూడా షేర్డ్ నెట్వర్క్‌లో జరుగుతాయి. షేర్డ్ నెట్వర్క్ కాబట్టి ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఏంటి అనంటే సేమ్ బ్యాండ్ విడ్త్ ఈ కేబుల్ ఏదైతే ఉందో కేబుల్‌లో ఉన్నటువంటి సేమ్ బ్యాండ్ విడ్త్‌ని యూజ్ చేసుకోవాల్సి వస్తదండి. అన్ని సర్వర్స్ కూడా ఒకేసారి కమ్యూనికేట్ చేయాలి అన్నా, ఒకేసారి ఫైల్‌ని కాపీ చేయాలి అన్నా వీళ్ళకి ఎక్కువ టైం అయితే పడతదండి. ఎందుకనంటే సేమ్ అన్ని సర్వర్స్ సేమ్ కేబులింగ్‌ని యూజ్ చేస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ టైం అయితే పడుతుంది. సో బేసికల్లీ ఇది మనకి ఫైల్ సిస్టమ్స్ లాగా ఉంటుందండి. అండ్ ఇది హైలీ అవైలబుల్ అయితే కాదు. కమ్యూనికేషన్ కూడా మనకొచ్చేసి స్లోగా ఉంటుంది. ఎందుకు హైలీ అవైలబుల్ కాదు అంటున్నామంటే ఇక్కడ మనకి స్విచ్ అనేటువంటి చూసినా ఒకటే కనిపిస్తుంది. స్టోరేజ్ లేయర్ అనేటువంటి చూసినా ఒకటే కనిపిస్తుంది. ఇది జనరిక్‌గా మనకి నెట్వర్క్ అటాచ్డ్ స్టోరేజ్‌కి ఉన్నటువంటి డెఫినిషన్. సో ప్రీవియస్‌గా చెక్ చేస్తే NAS అనేటువంటిది మనకి ఇట్లానే ఉండేదండి. సో హై అవైలబిలిటీ లేకుండా మనకి షేర్డ్ నెట్వర్క్ మీద అయితే ఉండేది. స్లో కమ్యూనికేషన్ అయితే ఉండేది. ఈవెన్ ఇప్పటికి కూడా కంపేర్ టు మనకి అదర్ సర్వీసెస్‌తో కంపేర్ చేస్తే NAS అనేటువంటి స్లో కమ్యూనికేషన్‌లోనే ఉంటుంది. వెన్ కంపేర్డ్ విత్ ద హార్డ్ డిస్క్ టైప్ ఆఫ్ సర్వీసెస్ తోటి కంపేర్ చేస్తే. ఓకే. కానీ ఇటువంటి క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎప్పుడైతే వచ్చాయోనండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఎస్ కానీ, అష్యూర్ కానీ, గూగుల్ గానీ ఇటువంటివి ఎప్పుడైతే వచ్చాయో, ఇక్కడ ఏదైతే నాట్ హైలీ అవైలబుల్ అని చెప్తున్నా ఇవన్నీ కూడా ఇప్పుడు క్లౌడ్ వాళ్ళే హైలీ అవైలబుల్‌గా చేస్తున్నారండి. మనం ప్రీవియస్‌గా చెప్పుకున్నట్టు ఈ NAS సర్వీసెస్ చూస్తేనండి, ఈఎఫ్ఎస్ అనేటువంటిది గానీ, లేకపోతే ఎఫ్ఎస్ఎక్స్ అనేటువంటిది గానీ, ఇవన్నీ కూడా క్లౌడ్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి NAS సర్వీసెస్ అండి. నెట్వర్క్ అటాచ్డ్ స్టోరేజ్ సర్వీసెస్. కానీ మరి వీటికి హై అవైలబిలిటీ ఉండదా అనంటే హై అవైలబిలిటీ ఉంటదండి. కానీ ఇది ఎవరు మేనేజ్ చేస్తున్నారండి? క్లౌడ్ వాడు ప్రొవైడ్ చేస్తున్నాడనమాట. బై డిఫాల్ట్‌గా NAS‌లో ఉన్నటువంటి హై అవైలబిలిటీ కాదండి. ఏడబ్ల్యూఎస్ వాడు ఎక్స్‌ప్లిసిట్‌గా ప్రొవైడ్ చేస్తున్నటువంటి హై అవైలబిలిటీ అని అయితే మనం చెప్పుకోవచ్చండి. ఇట్లా ఇది జనరిక్ డెఫినిషన్‌లోనైతే మనం ఇట్లా చెప్పుకోవచ్చండి. కానీ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడైతే వాటిని హైలీ అవైలబుల్‌గా చేసే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ అండి. సో దీనికి NAS‌కి కూడా మనకి చాలా సిమిలారిటీస్ అనేవి ఉంటాయి. సేమ్ ఇక్కడ కూడా నెట్వర్కింగ్ అనేటువంటిది ఉంటుందండి. ఇక్కడ కూడా స్విచ్ అనేటువంటిది ఉంటుంది. కాకపోతే ప్రీవియస్‌గా మనం చెక్ చేసినప్పుడు డెఫినిషన్ పరంగా సో అక్కడ మనకి హై అవైలబిలిటీ అనేటువంటిది లేదు. సో ఒకటే స్విచ్ అనేటువంటిది తీసుకుంటున్నామండి. స్విచ్ ఈస్ ఆల్సో అన్ ఎలక్ట్రానిక్ డివైస్ కదండీ. సో ఈ స్విచ్ ఎప్పుడైనా ఫెయిల్ అయితే ఉన్నటువంటి సర్వర్స్ అన్నిటికి కూడా కమ్యూనికేషన్ అంతా పోతుందండి. కానీ స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ అనేటువంటిది తీసుకుంటే ఇందుట్లో మనకి మల్టిపుల్ స్విచెస్ అనేవి ఉంటాయి. సో కాబట్టి ఎప్పుడైనా మీకు ఒక స్విచ్ అనేటువంటిది ఫెయిల్ అయినా వేరొక స్విచ్‌కి కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ కనెక్షన్స్ అన్నిటి ద్వారా మీకు హై అవైలబిలిటీ అనేటువంటిది బై ద డెఫినిషన్ మీకు ప్రొవైడ్ అవుతదండి. ఓకే. అండ్ ఇంకా మీరు ఇక్కడ చెక్ చేస్తే ప్రీవియస్‌గా ఉన్నటువంటి ల్యాన్ కేబుల్స్ అన్నీ కూడానండి కాపర్ కేబుల్స్ ఉంటాయి. సో కాపర్ కేబుల్స్ నుంచి ఇక్కడ కనెక్షన్ అయితే అయ్యి. కానీ ఇక్కడ మీరు చెక్ చేసేసరికి ఫైబర్ ఆప్టిక్ ఛానల్ ద్వారా మీకు కనెక్షన్స్ అయితే ఉంటాయి. సో మనకు తెలిసిందే ఫైబర్ ఇంటర్నెట్ నార్మల్ ఇంటర్నెట్ మీద మనకు ఫాస్ట్‌గా వస్తది. ఫైబర్ ఆప్టిక్ ఛానల్స్ అనేటువంటిది ఫాస్ట్‌గా కూడా డేటా ట్రాన్స్‌ఫర్ అనేటువంటిది ఫాస్ట్‌గా కూడా అవుతుంది. సో ఇదే మనం మెయిన్ డిఫరెన్స్ కింద కూడా చెప్పుకోవచ్చండి. సాన్ నెట్వర్క్ అనేటువంటిది స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ వచ్చేసి కంపేర్ టు NAS తోటైతే మనకి హైలీ అవైలబుల్ గానైతే ఉంటది. అండ్ ఫాస్ట్‌గా కూడా ఉంటుంది. ఫాస్టర్ కమ్యూనికేషన్ కూడా ఉంటుందండి. అండ్ అగైన్ ఇక్కడ ఏదైతే స్టోరేజ్ డివైసెస్ మనం కింద యాడ్ చేస్తామో, ఈ స్టోరేజ్ డివైసెస్ కూడా క్లస్టరింగ్ చేసి ఉంటదండి. సో ఒక డివైస్ యాడ్ చేయరండి. ఇవి క్లస్టరింగ్ చేసి డిఫరెంట్ రైడ్స్ కింద చేస్తారండి. రైడ్ 1, రైడ్ 2 ఇట్లా అంటారు కదండీ మనకి క్లస్టరింగ్‌లో. సో డివైసెస్‌కి మనకి ఇట్లా రైడింగ్ అనేటువంటిది చేసి అంటే ఒకటే డివైస్ ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాపీ మీరు అప్‌లోడ్ చేశారనుకోండి. సేమ్ కాపీ మీకు ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ కూడా ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. బేస్డ్ ఆన్ ద కాన్ఫిగరేషన్ సెట్ అండి. అట్లా మనం రైడింగ్‌లో ఎన్నైతే డివైసెస్ మనం ఇంటిగ్రేట్ చేస్తామో, అన్ని కాపీస్ మనకి ఒక ఫైల్ అప్‌లోడ్ చేసినప్పుడు అవన్నీ కూడా ఇక్కడైతే మనకి స్టోర్ అవుతూ కూడా ఉంటాయి. ఇట్లా ఏమవుతదంటే మీరు ఒక ఫైల్ అప్‌లోడ్ చేసినప్పటికి కూడా ఆ ఒకే కాపీ మల్టిపుల్ స్టోరేజ్ డివైసెస్‌లో ప్లేస్ అయ్యి ఉంటదండి. సో ఎప్పుడైనా ఒక స్టోరేజ్ డివైస్ మీకు కరప్ట్ అయినా, ఒక స్టోరేజ్ డివైస్ మీకు డౌన్ అయినా, వేరొక స్టోరేజ్ డివైస్‌లో నుంచి ఫైల్ అనేటువంటిది తీసుకొస్తదండి. సో అట్లా మీకు ఇక్కడ ఏమవుతుందంటే హై అవైలబిలిటీ అనేటువంటిది పెరుగుతుంది. అండ్ ఇందులోనే కీ పాయింట్స్ మనం చెక్ చేస్తానండి. మనకి ఇది అంతా కూడా డెడికేటెడ్ నెట్వర్క్‌లో జరుగుతదండి. ప్రీవియస్‌గా మీరు చెక్ చేస్తే షేర్డ్ నెట్వర్క్‌లో ఉంది. ఇక్కడ మీకు డెడికేటెడ్ నెట్వర్క్‌లో జరుగుతుందండి. ఇక్కడ కమ్యూనికేషన్ వచ్చేసి ఫాస్ట్‌గా జరుగుతుంది. బట్ కాస్ట్ అనేటువంటిది ఎక్కువ అవుతుంది. ఎందుకు ఎక్కువ అవుతుంది అనంటే ఇక్కడ మీకు స్విచెస్ అనేవి ఎక్స్‌ట్రా పెడుతున్నాం. అండ్ కేబుల్ వచ్చేసి ఫైబర్ ఆప్టిక్ ఛానెల్ యూజ్ చేస్తున్నామండి. అండ్ ఇక్కడ స్టోరేజ్ డివైసెస్ కూడా మనకి క్లస్టరింగ్ చేసి ఒకటే కాపీ కాకుండా మల్టిపుల్ కాపీస్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి మల్టిపుల్ డివైసెస్ మనకు కావాలి. ఇట్లా కొంచెం మనకి కాస్ట్‌లియర్‌గా కూడా ఉంటుంది. అండ్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సొల్యూషన్ కూడా మనకి హైలీ అవైలబుల్ గానైతే ఉంటుంది. ఇట్లా మనకి స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ అనేటువంటిది ఉంటదండి. ఏడబ్ల్యూఎస్‌లో ఈ శాండ్ బాక్స్‌కి అంటే స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ ఉన్నటువంటి ఎగ్జాంపుల్ సర్వీస్ ఏంటంటేనండి ఈబీఎస్ అనేటువంటి సర్వీస్. ఈబీఎస్ ఫుల్ ఫార్మ్ ఏంటి అనంటే ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్. మనం ఏడబ్ల్యూఎస్‌లో సర్వర్ క్రియేట్ చేయడానికి ఉన్నటువంటి హార్డ్ డిస్క్ కోసం యూజ్ అయ్యేటువంటి సర్వీస్ వచ్చేసి ఈబీఎస్ సర్వీస్ అండి. మీకు ఈబీఎస్ సర్వీస్ యూజ్ చేస్తున్నారు అనంటే అక్కడ మీరు స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ అనేటువంటిది యూజ్ చేస్తున్నారండి. ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా
ఇది మనకి ఫాస్ట్‌గా ఉంటదండి. అండ్ కాస్ట్‌లియర్‌గా కూడా ఉంటది. సో, ఇదే పాయింట్‌ని మీరు పట్టుకొని ఈఎఫ్ఎస్ అండ్ ఎఫ్ఎస్ఎక్స్ అనేటువంటిది మీకు ఈబీఎస్‌తో కంపేర్ చేస్తే స్లోగా ఉంటుంది. అండ్ కానీ మనకి ఈబీఎస్ అనేటువంటి కాస్ట్ ఎక్కువగా ఉంటుందండి. సో, ఈబీఎస్ ఫాస్ట్‌గా ఉంటుంది. అండ్ ఈఎఫ్ఎస్, ఎఫ్ఎస్ఎక్స్ మీద మనకి కొంచెం కాస్ట్‌లియర్‌గా కూడా ఉంటుందండి. సో, ఇవి 2 కంపారిజన్స్ కూడా మీరు చేసుకోవచ్చండి. మనం ఏదైతే డిస్కస్ చేసామో వాటి ప్రైసింగ్ కూడా ఏడబ్ల్యూఎస్ వాడు అట్లనే ప్రొవైడ్ చేస్తాడు. ఈబీఎస్ వచ్చేసి ఫాస్ట్‌గా ఉంటది. ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నప్పుడు యూజ్ చేసుకుంటాం. ఎఫ్ఎస్ఎక్స్ అనేటువంటిది ఏంటంటే ఆర్ ఈఎఫ్ఎస్ అనేటువంటిది ఏంటంటే ఇట్లా మల్టిపుల్ ఫైల్స్ అనేవి ఉన్నప్పుడండి, మల్టిపుల్ సర్వర్స్ సేమ్ ఫైల్స్ షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఈఎఫ్ఎస్ అనేటువంటిది యూజ్ చేసుకుంటాం. ఇఫ్ మీరు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తారు. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే గనుక ఎఫ్ఎస్ఎక్స్ అనేటువంటిది యూజ్ చేసుకుంటారు. ఇట్లా మనకి సో డిఫరెంట్ స్టోరేజ్ టైప్స్ అనేవి ఉన్నాయండి. కానీ మనం ప్రీవియస్‌గా చెక్ చేస్తే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్టోరేజ్ కూడా మనం చూసామండి. ఆ స్టోరేజ్ లెవెల్స్ అన్నీ కూడా అసలు ఎట్లా మనకి డిరైవ్ అయినాయి? అంటే దేన్ని బేస్ చేసుకొని డిరైవ్ చేశారు? అంటే ఏదో ఒక పాయింట్‌ని, ఏదో ఒక అట్రిబ్యూట్‌ని బేస్ చేసుకొని వాటిని స్ప్లిట్ చేస్తూ ఉంటారు కదండీ! సేమ్ అట్లానే లెవెల్స్ ఆఫ్ స్టోరేజ్‌లో కూడా ఫైల్ లెవెల్ స్టోరేజ్, ఆబ్జెక్ట్ లెవెల్ స్టోరేజ్ ఆర్ బ్లాక్ లెవెల్ స్టోరేజ్‌లో తీసుకుంటే ఇవి మూడిటి కింద ఎట్లా సెగ్రిగేట్ చేశారంటేనండి, ఫస్ట్ వన్ వచ్చేసి ఫైల్ ఆర్గనైజేషన్ బేస్ చేసుకొని. అంటే ఒక స్టోరేజ్ డివైస్‌లో మీరు ఒక ఫైల్ అప్‌లోడ్ చేస్తున్నారు అనంటే, ఆ ఫైల్ అప్‌లోడ్ అయిన తర్వాత ఎట్లా స్టోర్ అవుతుంది? ఆ డివైస్ లోపల ఏ విధంగా స్టోర్ చేసుకుంటుంది అన్నటువంటిది మనకు ఫైల్ ఆర్గనైజేషన్‌లో తెలుస్తదండి. దెన్ ఆ పర్టిక్యులర్ ఫైల్‌కి సంబంధించిన మెటాడేటాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. సో, ఏ స్టోరేజ్ లెవెల్‌లో మనకి ఎక్కువ మెటాడేటా అంటే ఫైల్‌కి సంబంధించిన డీటెయిల్స్ అండి. ఫైల్ ప్రాపర్టీస్ ఏంటి? లేకపోతే ఫైల్ ఎప్పుడు క్రియేట్ అయింది? ఎవరు క్రియేట్ చేశారు? దానిపైన ఉన్నటువంటి పర్మిషన్స్ ఏంటి? లేకపోతే దానిపైన ఉన్నటువంటి ట్యాగ్స్ ఏంటి? ఇవన్నీ కూడానండి మనకు మెటాడేటాలో అయితే ఉంటుంది. సో, ఇట్లా మనకి ఈ ఫైల్ ఆర్గనైజేషన్ అండ్ ద మెటాడేటా ఆఫ్ ద ఫైల్‌ని బేస్ చేసుకొని కూడా 3 లెవెల్స్ ఆఫ్ స్టోరేజ్ అయితే డిరైవ్ అయింది. సో, ఫస్ట్ వన్ మనం చెక్ చేస్తే ఫైల్ లెవెల్ స్టోరేజ్ చూద్దామండి. ఫైల్ లెవెల్ స్టోరేజ్‌లో మనకి సింపుల్‌గా మీరు చూస్తేనండి టాప్ టు డౌన్ అప్రోచ్ అయితే కనిపిస్తుందండి. సో, ఇదే టాప్ టు డౌన్ అప్రోచ్ అనేటువంటిది అంటే ఫస్ట్ ఫోల్డర్, ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ ఫోల్డర్స్, థర్డ్ లెవెల్ ఫోల్డర్స్, ఫోర్త్ లెవెల్ ఫోల్డర్స్, ఫిఫ్త్ లెవెల్ ఫోల్డర్స్ ఇట్లా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఫోల్డర్స్ అయితే కనిపిస్తున్నాయండి. సో, ఇట్లా మీకు మనం ఆల్రెడీ లైనక్స్ సర్వర్ అనేటువంటి లాంచ్ చేసినప్పుడండి మీరు ఎల్ఎస్ అనేటువంటి చేసున్నారు. సో, ఎల్ఎస్ అనేటువంటి చేసినప్పుడు ఏమొస్తుంది అనంటే మీకు ఇట్లా ఉన్నటువంటి బిన్ ఫోల్డర్ లేకపోతే ఈటీసీ, హోమ్ ఫోల్డర్ ఇవన్నీ కూడా మీకు అక్కడ కనిపిస్తూ కూడా ఉంటాయండి. సో, ఇవన్నీ కూడా బేసికల్లీ ఫైల్ లెవెల్ స్టోరేజ్‌లో ఏంటంటేనండి టాప్ టు డౌన్ అప్రోచ్ ఉంటది. అండ్ ఇది మనకి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నటువంటి ఎగ్జాంపుల్ కింద మనం చెప్పుకోవచ్చండి. మీరిక్కడ ఒకసారి ఫైల్ అనేటువంటిది గనుక అప్‌లోడ్ చేస్తే సో, జస్ట్ మీరు ఎక్కడైతే అప్‌లోడ్ చేసారో అప్‌లోడ్ చేసిన ఫోల్డర్‌లో స్ట్రెయిట్ గానే క్రియేట్ అవుతదండి. అక్కడ ఎటువంటి చేంజెస్ కూడా ఉండవండి. ఎందుకని నేను ఇట్లా స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే మనకి నెక్స్ట్ వచ్చేటువంటి బ్లాక్ లెవెల్ స్టోరేజ్‌లో గాని, ఆబ్జెక్ట్ లెవెల్ స్టోరేజ్‌లో గాని మీరు ఒకసారి ఫైల్ అప్‌లోడ్ చేసిన తర్వాత అక్కడ మీకు సెపరేట్ చేసుకుంటూ స్టోర్ చేస్తదండి. బట్ ఫైల్ లెవెల్ స్టోరేజ్‌లో వచ్చేసి మీకు ఇది టాప్ టు డౌన్ అప్రోచ్ ఉంటుందండి. అండ్ మీరు ఫైల్ ఎట్లా అయితే అప్‌లోడ్ చేస్తారో అట్లానే మీకు స్టోర్ చేస్తది. ఎటువంటి సెపరేషన్, సెగ్రిగేషన్ మీకు ఉండదండి. అండ్ ఇది ఆపరేటింగ్ సిస్టమ్ లైనక్స్‌కి ఎట్లయితే ఉంటుందో సేమ్ అదే ఉంటుంది. అండ్ ఈఎఫ్ఎస్ అనేటువంటిది లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ యూజ్ చేసేటువంటి ఫైల్ లెవెల్ స్టోరేజ్ అనేటువంటిది మనం ఆల్రెడీ చూసామండి. అండ్ ఎఫ్ఎస్ఎక్స్ ఫర్ ద విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. జస్ట్ టాప్ టు డౌన్ అప్రోచ్ అయితే ఉంటుందండి. అండ్ ఇందులో మనం డిఫరెంట్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒక ఫోల్డర్ లోపల వేరే ఫోల్డర్, వేరే ఫోల్డర్ లోపల వేరే ఫోల్డర్ అట్లా డిఫరెంట్ ఫోల్డర్స్ అయితే ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ బ్లాక్ లెవెల్ స్టోరేజ్‌లో గనుక మీరు చెక్ చేస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోరేజ్ డివైస్ అనేటువంటిది ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. అండ్ ఇందులోకి ఒక ఫైల్ అనేటువంటిది అప్‌లోడ్ చేయడానికి ట్రై చేద్దామండి. సో, యాక్చువల్లీ మీకు బ్లాక్ లెవెల్స్ డివైసెస్ అనేటువంటివి తీసుకున్నప్పుడు ఈవెన్ మన ల్యాప్‌టాప్‌కి ఉన్నటువంటి హార్డ్ డిస్క్ గాని, కంప్యూటర్‌కి ఉన్నటువంటి హార్డ్ డిస్క్ కానీ, సర్వర్‌లో ఉన్నటువంటి హార్డ్ డిస్క్ కానీ ఏది తీసుకున్నానండి మీకు ఫస్ట్ ఆ స్టోరేజ్ డివైస్ అంతా కూడా ఎట్లా ఉంటది అనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 100 ఎంబీ స్టోరేజ్ డివైస్ అనుకోండి. ఈ 100 ఎంబీ స్టోరేజ్ డివైస్ ఎట్లా స్ప్లిట్ అయ్యి ఉంటదంటేనండి ఇంటర్నల్‌గా మీకు బ్లాక్స్ బై బ్లాక్స్ ఇట్లా స్ప్లిట్ అయ్యి ఉంటదండి. సో, మల్టిపుల్ బ్లాక్స్ ఉంటాయండి. సో, ఈ బ్లాక్స్ అన్నీ కూడా మనకి బై డిఫాల్ట్‌గా ఇందులోనే ఉంటాయి. అండ్ ఈ డివైస్ ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారో, మ్యానుఫ్యాక్చరర్ ఏం చేస్తారంటేనండి, ఒక్కొక్క బ్లాక్‌కి కూడా ఎంత సైజ్ అనేటువంటిది మీకు డిఫైన్ చేస్తాడు. ఏడబ్ల్యూఎస్‌లో చూసుకుంటేనండి, ఈ బ్లాక్ లెవెల్ డివైసెస్‌కి ఉన్నటువంటి ఎవ్రీ బ్లాక్ సైజ్ ఎంత అనంటే 16 కేబీ ఆఫ్ ద బ్లాక్ సైజ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందుట్లో గనుక మీరు ఒక ఫైల్ గనుక అప్‌లోడ్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎంబీ ఫైల్ అనేటువంటిది అప్‌లోడ్ చేస్తున్నాననుకోండి. 1 ఎంబీ అంటే ఎంతండి? సో, 10024 కేబీ అనేటువంటిదైతే ఉంది. సో, 10024/16 అనేటువంటిది వేస్తే ఎంతైతే నంబర్ వస్తుందో అన్ని బ్లాక్స్ అనేటువంటిది ఈ పర్టిక్యులర్ డివైస్‌లో యుటిలైజ్ చేసుకుంటుందండి. 1 ఎంబీ ఫైల్ వచ్చేసి. సేమ్ అట్లనే ఒక ఫైల్ అనేటువంటిది గనుక మీరు అప్‌లోడ్ చేసినప్పుడు ఏమవుతది అనంటే సో, ఇక్కడ ఒక ఫైల్ అనేటువంటిది మీరు అప్‌లోడ్ చేసినప్పుడండి, ఇందుట్లో మల్టిపుల్ బ్లాక్స్ అనేవి మనకుంటాయండి. సో, ఈ బ్లాక్స్‌లో ఏమవుతది అనంటే మీరు అప్‌లోడ్ చేసిన ఫైల్ మల్టిపుల్ బ్లాక్స్ కింద స్ప్లిట్ అయ్యి డిఫరెంట్ స్టోరేజ్ డివైసెస్‌లోనైతే స్టోర్ చేసుకుంటూ ఉంటారు.
సో ఈ స్టోరేజ్ డివైస్‌లో సెపరేట్‌గా అంటే ఇవన్నీ కూడా ఒకటే ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ అయినప్పటికీ కూడా ఇందులో మల్టిపుల్ బ్లాక్స్ అన్నీ కూడా ఉంటాయండి. సో ఈ బ్లాక్స్ అన్నిట్లో కూడా ఈ సేమ్ ఫైల్ వచ్చేసి సెపరేట్‌గా స్టోర్ అయితూ ఉంటది. అండ్ మళ్ళీ ఇది రిట్రీవ్ అయ్యేటప్పుడు కూడా ఎట్లా రిట్రీవ్ అవ్వాలండి? సో స్టోర్ చేసుకునేటప్పుడు సెపరేట్‌గా బ్లాక్స్ చేసి స్టోర్ చేస్తుంది ఓకే బానే ఉంది. మరి అగైన్ రిట్రీవ్ చేసినప్పుడు కూడా ఇవన్నీ ఏం చేస్తదంటేనండి ఈ ఫైల్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కన్సాలిడేట్ చేసుకొని అగైన్ ఈ ఫైల్‌ని అయితే మనకి రిట్రీవ్ చేయడం అయితే జరుగుతుంది హార్డ్ డిస్క్‌లో నుంచి. ఈవెన్ మీరు ఏదైనా ఒక ఫైల్‌ని హార్డ్ డిస్క్‌లోకి స్టోర్ చేసినా ఆర్ ఎల్స్ వేరే ఫైల్‌ని మీరు కాపీ చేసినా సేమ్ అదే ఇన్ఫర్మేషన్ మనకి ఇట్లా బ్లాక్స్‌లోనే కాపీ అవుతూ కూడా ఉంటుందండి. I think few people are not able to log in the session. Yeah, one moment అండి. I'm just stopping the recording. సో ఏడబ్ల్యూఎస్‌లో చెక్ చేస్తానండి. మనకి బ్లాక్ లెవెల్ స్టోరేజ్‌కి సంబంధించి ఫాస్టర్ యాక్సెస్ అయితే ఉంటుందండి. సో కంపేర్ టు ఈఎఫ్ఎస్ అండ్ ఎఫ్ఎస్ఎక్స్ ఇక్కడ మనకి ఇదైతే చాలా ఫాస్ట్‌గానైతే ఉంటుంది. అండ్ ఇది మనకి ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ అనేటువంటి సర్వీస్ అయితే బ్లాక్ లెవెల్ స్టోరేజ్‌ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ ఇక్కడ ఒక ఫైల్ అనేటువంటిది అప్‌లోడ్ చేసినప్పుడు ఎట్లానైతే ఇక్కడ మీకు బ్లాక్ బై బ్లాక్ అనేటువంటి స్టోర్ చేస్తుందో, మీరు ఈబీఎస్‌లో కూడా ఫైల్స్ కాపీ చేస్తున్నప్పుడు సర్వర్స్‌లో ఫైల్స్ అనేవి కాపీ చేస్తున్నప్పుడు మీకు అన్నీ కూడానండి మీకు బ్లాక్ బై బ్లాక్ కాపీయే జరుగుతదండి. సేమ్ ఈ బ్లాక్ బై బ్లాక్ అనేటువంటి వర్డ్ కూడా మీరు ఎక్కడో కూడా వినే ఉండొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేషన్ అనేటువంటి కాన్సెప్ట్ అనేటువంటిది తీసుకున్నా ఇప్పుడు మైగ్రేషన్‌లోనండి మీకు మోస్ట్ ఆఫ్ ద మైగ్రేషన్స్ ఏమంటారండి? బ్లాక్ బై బ్లాక్ మైగ్రేషన్ అంటారండి. అంతే తప్ప డివైస్ బై డివైస్ మైగ్రేషన్ గాని, హార్డ్ డిస్క్ బై హార్డ్ డిస్క్ మైగ్రేషన్ అని అనరు. బ్లాక్ బై బ్లాక్ మైగ్రేషన్ అనేటువంటి వర్డే మనకి ఎక్కువ వినిపిస్తూ ఉంటది. ఎందుకు బ్లాక్ బై బ్లాక్ అంటారు అనంటే మీకు ఈ మైగ్రేషన్‌లో ఉన్నటువంటి ఎవ్రీ బ్లాక్ కూడా ఇక్కడి నుంచి బ్లాక్ తీసుకువెళ్తాడు, అక్కడ బ్లాక్ కాపీ చేస్తాడు. ఇక్కడి నుంచి బ్లాక్ తీసుకువెళ్తాడు, ఏడబ్ల్యూఎస్‌కి మైగ్రేట్ చేస్తాడు. బ్లాక్ తీసుకువెళ్తాడు, ఏడబ్ల్యూఎస్‌కి మైగ్రేట్ చేస్తాడు. సో అట్లా బ్లాక్ బై బ్లాక్ మైగ్రేషన్ అనేటివి మనకొస్తుందండి. ఎందుకు ఆ బ్లాక్ బై బ్లాక్ అంటున్నారంటే ఇక్కడ మనకి ఆ డివైసెస్ అన్ని కూడా బ్లాక్స్‌లోనే డేటా అనేటువంటి స్టోర్ చేసుకుంటూ ఉంటదండి. బట్ ఇది కంపేర్ టు అదర్ డివైసెస్, అదర్ ఈఎఫ్ఎస్ అండ్ ఎఫ్ఎక్స్‌తో చెక్ చేస్తే ఇది మనకైతే చాలా ఫాస్ట్‌గానైతే ఉంటుందండి. అండ్ ఇక్కడ ఫైల్ అప్‌లోడ్ చేసినప్పుడు ఇట్లా సెగ్రిగేషన్ అయితే ఉంటుంది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనకి బ్లాక్ లెవెల్ స్టోరేజ్ అనేటువంటిది అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆబ్జెక్ట్ లెవెల్ స్టోరేజ్ అండి. సో ఆబ్జెక్ట్ లెవెల్ స్టోరేజ్‌లో కూడా ఇది కూడా మనకి బ్లాక్ లెవెల్ స్టోరేజ్‌లో స్ప్లిట్ అయినట్టు ఫైల్ స్ప్లిట్ అవుతది. కాకపోతే మీకు బ్లాక్ లెవెల్ స్టోరేజ్‌లో ఏమవుతదంటేనండి ఉన్నటువంటి స్టోరేజ్ డివైసెస్ అన్నిటిలో కూడా మీకు డిఫరెంట్ బ్లాక్స్ అన్నీ కూడా కనెక్ట్ అయ్యే ఉంటాయండి. ఇట్లా ఒక ఫైల్ అనేటువంటిది మీరు అప్‌లోడ్ చేసినప్పుడు ఏమవుతదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 కూడా మనకు ఒక స్టోరేజ్ డివైస్ అనుకుంటే ఒక ఫైల్ అప్‌లోడ్ చేసినప్పుడు ఆ ఫైల్‌కి సంబంధించిన బ్లాక్స్ ఇక్కడ ఉంటాయి అండ్ ఇక్కడ కూడా ఉంటాయి. ఇక్కడ కూడా కొన్ని బ్లాక్ స్టోరేజ్ వంటి ఛాన్స్ ఉంటదండి. ఇది ఎవరు మేనేజ్ చేస్తారంటే స్టోరేజ్ డివైసే బేస్డ్ ఆన్ ద స్టోరేజ్ అవైలబిలిటీని బట్టి కూడా ఆ స్టోరేజ్ డివైసే వీటన్నిటిని కూడా మేనేజ్ చేసుకోవడం జరుగుతదండి. కానీ అదే ఆబ్జెక్ట్ లెవెల్ స్టోరేజ్‌లో గనుక మీరు చెక్ చేస్తే ఒక ఫైల్ అనేటువంటిది మీరు అప్‌లోడ్ చేసినప్పుడండి, ఈ ఫైలే మీకు ఎట్లా స్ప్లిట్ అవుతది అంటే డిఫరెంట్ బ్లాక్స్ కింద అయితే స్ప్లిట్ అయిపోతదండి. అయితే ఇక్కడ మనం ఈ చిన్న చిన్న పార్ట్స్ మన బ్లాక్స్ అని కాకుండా చంక్స్ అని చెప్పేసి కాల్ చేస్తామండి. సో ఈ స్ప్లిట్ అయిన చంక్స్ అన్ని కూడా సేమ్ ఫైల్‌కి సంబంధించిన చంక్స్ అన్ని కూడా అగైన్ మనకి సెపరేషన్ జరుగుతదండి. ఎట్లా అనంటే ఒక గ్రూప్ కింద సెగ్రిగేషన్ జరుగుతదండి. సో దిస్ గ్రూప్ ఆఫ్ చంక్స్ ఈస్ కాల్డ్ as రిపోజిటరీ, కంటైనర్ ఆర్ ద ఆబ్జెక్ట్ అండి. సో ఈ 3 కూడా మనం చెప్పుకోవచ్చనమాట. అండ్ ఈ చంక్స్ అన్ని కూడా ఒక సింగిల్ ఫైల్ వేనండి. ఇంకొక ఫైల్ అప్‌లోడ్ చేసినప్పుడు మళ్ళీ వేరొక రిపోజిటరీ క్రియేట్ అవుతది. ఆర్ వేరొక కంటైనర్ క్రియేట్ అవుతది. వేరొక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ అవుతది. సో ఇట్లా మీరు ఎవ్రీ టైమ్ ఒక ఫైల్ అప్‌లోడ్ చేసినప్పుడు ఆ ఫైల్‌కి ఒక కంటైనర్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. ఇది మీకు ఆబ్జెక్ట్ లెవెల్ స్టోరేజ్‌లో జరిగేటువంటి డిఫరెన్షియేషన్ అండి. బ్లాక్ లెవెల్ స్టోరేజ్‌లో మీకు ఇట్లా సెపరేట్ కంటైనర్స్ క్రియేట్ అవుదండి. సేమ్ ఫైల్‌కి సంబంధించిన బ్లాక్స్ అన్ని ఉన్నటువంటి స్టోరేజ్ డివైసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా జాయిన్ అయ్యేటువంటి క్రియేట్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ ఆబ్జెక్ట్ లెవెల్ స్టోరేజ్‌లో ఏంటంటే మీకు ఫైల్ అప్‌లోడ్ చేసిన వెంటనే ఇమ్మీడియేట్‌గా చంక్స్ కింద స్ప్లిట్ అవుతది. చంక్స్ అంతా కూడా ఒక రిపోజిటరీ కింద క్రియేట్ అవుతదండి. సో ఇట్లా రిపోజిటరీ కంటైనర్ కింద క్రియేట్ అవుతుంది కాబట్టి ఒక ఫైల్‌కి వేరొక ఫైల్‌కి కూడా మీకు సంబంధం అనేటువంటిది ఉండదండి. సో ఏ ఫైల్‌కి ఆ ఫైల్‌కి మీరు సెపరేట్‌గా పర్మిషన్స్ ఇవ్వాలి అంటే పర్మిషన్స్ ఇస్తారండి. అట్లా పర్మిషన్స్ తీసేయాలన్నా ఒక ఫైల్ నుంచి వేరొక ఫైల్‌కి మీరు పర్మిషన్స్ అయితే తీసేస్తారండి. సో దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అనంటే మనం గూగుల్ డ్రైవ్ అనేటువంటిది అంటే ఏడబ్ల్యూఎస్ S3 మనం యూజ్ చేసినా చేయకపోయినా గూగుల్ డ్రైవ్ అనేటువంటిది మనం ఎప్పుడు కూడా యూజ్ చేస్తూనే ఉంటాం. సో గూగుల్ డ్రైవ్ గాని, మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ గాని ఇవన్నీ కూడా యూజ్ చేస్తూనే ఉంటాం. సో ఈ గూగుల్ డ్రైవ్‌లో ఒకసారి ఫైల్ మీరు అప్‌లోడ్ చేశారనుకోండి. ఆ ఒక్క ఫైల్‌నే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయాలన్నా, లేకపోతే మీ కొలీగ్స్‌కి షేర్ చేయాలన్నా మీరేం చేస్తారంటే, ఆ ఒక్క ఫైల్‌కే
ఆ ఈమెయిల్ ఐడి అడ్రస్ పర్మిషన్స్ అనేవి ఇస్తారు. లేదు అనంటే ఆ ఒక్క ఫైల్‌ని మాత్రమే పబ్లిక్ చేస్తారండి. అప్పుడు ఆ ఒక్క ఫైల్‌కి సంబంధించిన యూఆర్ఎల్ ఏదైతే ఉందో ఆ యూఆర్ఎల్‌ని యాక్సెస్ చేస్తేనే ఫైల్ యాక్సెస్ అవుతదండి. అంతే తప్ప ఆ ఫైల్‌ని మీరు పబ్లిక్ చేశారు కాబట్టి మొత్తం మీ గూగుల్ డ్రైవ్‌లో ఉన్నటువంటి ఫైల్స్ అన్నీ కూడా పబ్లిక్ అవ్వవు కదండీ. బికాజ్ ఎందుకంటే మనకి గూగుల్ డ్రైవ్ అనేటువంటిది కూడా ఆబ్జెక్ట్ లెవెల్ స్టోరేజ్ అనండి. అక్కడ మీరు ఫైల్స్ అనేవి అప్‌లోడ్ చేసినా ఇట్లా రిపాజిటరీ, కంటైనర్స్ లేకపోతే ఇట్లానే క్రియేట్ అవుతది కాబట్టి సేమ్ అక్కడ కూడా ఏమవుతదంటే మీకు ఆబ్జెక్ట్ లెవెల్ స్టోరేజ్ అనేటువంటిది వర్కౌట్ అవుతూ ఉంటది. వాటికి కూడా సెపరేట్ పర్మిషన్స్ ఇస్తూ కూడా ఉంటారు. అండ్ ఇస్తున్నప్పుడు ఎవ్రీ గూగుల్ డ్రైవ్‌లో కూడా మీరు అప్‌లోడ్ చేసినటువంటి ఎవ్రీ ఫైల్‌కి కూడా ఒక యూనిక్ ఐడీ అనేటువంటిది వస్తదండి. మీరు ఆ యూఆర్ఎల్‌లో చెక్ చేస్తే గనుక క్లియర్‌గా కూడా. సో, ఆ యూనిక్ ఐడీ అనేటువంటిది మనకి ఆ పబ్లిక్ చేసేటప్పుడైతే యూజ్ అవుతుందండి. సో, అగైన్ అది కూడా ఆబ్జెక్ట్ లెవెల్ స్టోరేజ్‌లో మీరు ఎవ్రీ టైమ్ ఒక ఫైల్ అనేటువంటిది అప్‌లోడ్ చేసినప్పుడు ఇట్లా కంటైనర్ రిపాజిటరీ ఆర్ ద ఆబ్జెక్ట్ కింద స్ప్లిట్ అయినప్పుడు సో, ప్రతి దానికి కూడా ఒక యూనిక్ ఐడీ అనేటువంటిది జనరేట్ అవుతుందండి. సో, యూనిక్ ఐడీ ద్వారానే వాటికి పబ్లిక్ యాక్సెస్ అనేటువంటిది ఇవ్వడం, లేకపోతే ప్రైవేట్ యాక్సెస్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతది. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటేనండి ఆబ్జెక్ట్ లెవెల్ స్టోరేజ్ ఎప్పుడు కూడా ఫ్లాట్ స్ట్రక్చర్డ్ స్టోరేజ్ అండి. అసలు ఫ్లాట్ స్ట్రక్చర్డ్ స్టోరేజ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకుంటే ఆర్ ఫైల్ లెవెల్ స్టోరేజ్ తీసుకుంటే అందులో ఫస్ట్ రూట్ ఫోల్డర్ ఉంటది అనుకున్నామండి. రూట్ ఫోల్డర్ లోపల మనకి వేరే ఫోల్డర్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈటీసీ ఫోల్డర్ ఉంటది అనుకుందాం. సో, ఈటీసీ ఫోల్డర్ లోపల వేరే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఇట్లా మనకి డిఫరెంట్ ఫోల్డర్స్ అన్నీ కూడా ఉంటాయి. దీన్నే ఒక బిల్డింగ్ ఎగ్జాంపుల్‌గా తీసుకుంటేనండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనుకున్నాం. సో, జీ1 అనుకోండి. సో, ఇదొచ్చేసి జీ2 గ్రౌండ్ ఫ్లోర్, జీ3, జీ+2, జీ+3 ఇట్లా అనుకుందామండి. ఇట్లా 3 ఫ్లోర్ బిల్డింగ్ గనుక మనం చూస్తేనండి, మనకిక్కడ ఫైల్ లెవెల్ స్టోరేజ్ గాని, బ్లాక్ లెవెల్ స్టోరేజ్ గాని తీసుకుంటున్నప్పుడు ఇట్లా ఒక బిల్డింగ్ లేకపోతే ఒక ఫ్లాట్ ఆర్ వేరొక ఫ్లాట్ ఇట్లా మనం చెక్ చేసుకోవచ్చండి. మన ఫైల్ స్టోర్ చేసుకునే దానికి డిఫరెంట్ ఫోల్డర్స్ అనేవి క్రియేట్ చేసుకొని అట్లా స్టోర్ చేసుకోవచ్చు. ఆ పాసిబిలిటీ ఉందండి. నెస్టింగ్ అనేటువంటి పాసిబిలిటీ ఉంది. కానీ మనం ఆబ్జెక్ట్ లెవెల్ స్టోరేజ్‌లో ఫ్లాట్ స్ట్రక్చర్డ్ అని మాట్లాడుతాం. సో, ఫ్లాట్ స్ట్రక్చర్డ్ అంటే ఏంటి అనంటే మీకు ఇట్లా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అని స్టోర్ చేయడానికి ఉండదండి. మీరు అప్‌లోడ్ చేసే ప్రతి ఫైలు కూడా ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్‌లో మాత్రమే స్టోర్ అవుతదండి. ఇంతకు మించి దీనికి వేరే లెవెల్స్ అని కానీ, వేరే ఫ్లోర్స్ గాని, వేరేది గాని ఏమీ ఉండదండి. సో, ఫ్లాట్ స్ట్రక్చర్ మీరు సింపుల్‌గా అండర్‌స్టాండ్ చేసుకోవాలి అనంటే, మీకు ఎన్ని ఫోల్డర్స్ క్రియేట్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ ఆర్ ఎక్స్‌వైజీ సో, ఇట్లా మీరు ఎన్ని ఫోల్డర్స్ క్రియేట్ చేసి ఫైల్ అప్‌లోడ్ చేసినా, ఆ ఫైల్ ఫైనల్‌గా ఎక్కడ స్టోర్ అవుతది అనంటే గ్రౌండ్ ఫ్లోర్‌లోనే సేవ్ అవుతదండి. సో, ఇక్కడ మీకేంటంటే ఫోల్డర్స్ అనేటువంటి కాన్సెప్టే ఉండదండి. జస్ట్ ఏంటి అనంటే మీకిట్లా యూఆర్ఎల్‌లో గాని లేకపోతే మీరు ఫోల్డర్స్ క్రియేట్ చేసినప్పుడు ఇట్లా పాత్ అనేటువంటిది వస్తది తప్ప, సో, దీనికి మీకు సెపరేట్‌గా కూడా ఫోల్డర్స్ అనేటువంటిది మనకి ఆబ్జెక్ట్ లెవెల్ స్టోరేజ్‌లో ఉండదండి. అందు గురించి మనకేమవుతదంటే ఫైల్ లెవెల్ స్టోరేజ్‌లో గాని, లేదంటే మనకిట్లా బ్లాక్ లెవెల్ స్టోరేజ్‌లో గాని లిస్ట్ డైరెక్టరీ అనేటువంటి మెథడ్ చేసామనుకోండి. లిస్ట్ డైరెక్టరీ అంటే అందులో ఉన్నటువంటి ఫైల్స్ ఏమైతే ఉన్నా ఆ లిస్ట్ అంతా కూడా మనకు చూపిస్తదండి. కానీ మీకు ఆబ్జెక్ట్ లెవెల్ స్టోరేజ్‌కొచ్చేసరికి లిస్ట్ డైరెక్టరీ ఆర్ ద లిస్ట్ ఫోల్డర్ అని చెప్పేసి ఎటువంటి ఫంక్షనాలిటీ కూడా ఉండదండి. ఇక్కడ ఏముంటదంటే మీకు డైరెక్ట్‌గా కూడా ప్యాట్రన్ బేస్డ్ సెర్చ్ అయితే ఉంటదండి ఫర్ యువర్ ఫైల్స్ అన్నమాట. అంటే ప్యాట్రన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ నేమ్‌తో అయితే స్టార్ట్ అవుతుంది. లేకపోతే ఫైల్ టైప్స్ ఏంటి? డాట్ జేపీజీయా? డాట్ పీఎన్జీయా? డాట్ ఎంపీ4ఆ? వీటిని బేస్ చేసుకొని మీకు ఫిల్టర్ అనేటువంటిది ఉంటుంది తప్ప డైరెక్ట్‌గానైతే మీకు లిస్ట్ డైరెక్టరీ అనేటువంటిది కూడా ఉండదు. ఈవెన్ మీరు ఇది ఏడబ్ల్యూఎస్‌లో చెక్ చేస్తున్నారండి. ఏడబ్ల్యూఎస్‌లో అయితే మనకి ఆబ్జెక్ట్ లెవెల్ స్టోరేజ్ ఎస్3 అని చెప్పుకుంటాం. సేమ్ మీకు బయట గూగుల్ డ్రైవ్ అనేటువంటిది ఎట్లనైతే వర్కౌట్ ఉంటుందో, ఇక్కడ మీకు కూడా ఎస్3 అనేటువంటిది మనకు అట్లనే ఉంటుందండి. మోర్ ఆర్ లెస్ సిమిలర్ గానే ఉంటుంది. డిఫరెన్స్ ఏమీ ఉండదు. కాకపోతే 2 ఆర్ ప్రొవైడెడ్ బై 2 డిఫరెంట్ ప్రొవైడర్స్ కాబట్టి మనకు కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. వాటిని ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేటువంటిది మనం ఏడబ్ల్యూఎస్ పర్స్పెక్టివ్‌లో అయితే క్లియర్‌గానైతే నేర్చుకుంటాం. అండ్ ఇదే కాకుండా పర్మిషన్సే కాకుండానండి వీటికి సంబంధించిన మెటాడేటా అనేటువంటిది కూడా కంపేర్ టు మనకి ఫైల్ లెవెల్ స్టోరేజ్ కానీ, బ్లాక్ లెవెల్ స్టోరేజ్‌తో కంపేర్ చేస్తే మనం ఎక్కువగానైతే స్టోర్ చేసుకోవచ్చండి. ఎక్కువ మెటాడేటా అయితే మనం పెట్టుకోవచ్చనమాట. దెన్ వీటి రిలేటెడ్ ప్రైవసీ పాలిసీస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో, అందరూ యాక్సెస్ చేసుకోవచ్చా? లేకపోతే ఏదైనా ఒక స్పెసిఫిక్ మెంబర్ యాక్సెస్ చేసుకోవాలా? లేకపోతే ఒక ఐపీ నుంచి వచ్చేటువంటి రిక్వెస్ట్ నుంచే యాక్సెస్ చేయాలా? ఇటువంటి రిస్ట్రిక్షన్స్ అన్నీ కూడా మీరు ఇక్కడైతే యాడ్ చేయొచ్చండి. కంప్లీట్ పాసిబిలిటీ ఉంటది. అండ్ కంపేర్ టు ప్రీవియస్ 2 స్టోరేజ్ టైప్స్ కంపేర్ చేసుకుంటే ఇది మీకు చాలా ఫాస్ట్‌గా యాక్సెస్ అయితే అవుతుంది. కాకపోతే మనం మెయిన్‌గా కూడా ఆబ్జెక్ట్ లెవెల్ స్టోరేజ్ దేనికని యూజ్ చేస్తామంటేనండి, ఫోటోస్‌కి, వీడియోస్‌కి, పీడీఎఫ్స్‌కి ఇటువంటివి స్టోర్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తారండి. అంతేగాని ఒక హార్డ్ డిస్క్‌ని రీప్లేస్ చేసి ఆబ్జెక్ట్ లెవెల్ స్టోరేజ్‌ని పెట్టుకోవాలి అంటే పాసిబిలిటీ ఉండదండి. ఎందుకంటే ఆబ్జెక్ట్ లెవెల్ స్టోరేజ్ ఈస్ నాట్ ఎ బ్లాక్ లెవెల్ స్టోరేజ్ అండి. సో, ఇది ఓన్లీ ఏంటంటే ఒక ఫైల్‌కి వేరొక ఫైల్‌కి ఎటువంటి సంబంధం ఉండదండి. మీరు సెపరేట్‌గా ఫోటోస్ గాని, వీడియోస్ గాని, పీడీఎఫ్స్ గాని ఆర్ సమ్ ఫైల్స్ అండి. ఎక్సెల్ ఫైల్స్ గాని, లేకపోతే వర్డ్ ఫైల్స్ గాని, ఇటువంటి స్టోర్ చేసుకోవడానికి తప్ప ఆబ్జెక్ట్ బేస్డ్ ఫైల్స్ అన్నీ కూడా నార్మల్లీ మీరు హార్డ్ డిస్క్ యూజ్ చేయడం గాని, ఈఎఫ్ఎస్ లాంటివి యూజ్ చేసుకోవడానికి మీకు ఇక్కడ పాసిబిలిటీ అనేటువంటిది ఉండదండి.
కాకపోతే మనకు రీప్లేస్మెంట్ అనేటువంటి చేసుకోవచ్చు. ఆ రీప్లేస్మెంట్ ఏంటంటే ఈఎఫ్ఎస్, ఎఫ్ఎస్ఎక్స్ యూజ్ చేసే బదులు మీరక్కడ ఆబ్జెక్ట్ లెవెల్ స్టోరేజ్‌ని యూజ్ చేసుకోవచ్చండి. అది కూడా మీకు సంబంధించిన సర్వర్స్ కంపాటిబుల్ అయినప్పుడు మాత్రమేనండి. మీకు సంబంధించిన సర్వర్స్ కంపాటిబిలిటీ లేనప్పుడు మీరక్కడ యూజ్ చేసుకునేటువంటి పాసిబిలిటీ ఉండదండి. కొంత ఆల్టరేషన్ అనేటువంటిది చేసుకొని ఇన్‌స్టెడ్ ఆఫ్ ఈఎఫ్ఎస్, ఎఫ్ఎస్ఎక్స్ బదులు ఆబ్జెక్ట్ లెవెల్ స్టోరేజ్ తీసుకోవచ్చు. ఒక మెయిన్ థింగ్ ఏంటంటే అసలు ఈఎఫ్ఎస్, ఎఫ్ఎస్ఎక్స్ బదులు ఆబ్జెక్ట్ లెవెల్ స్టోరేజ్ తీసుకోవాల్సిన అవసరం ఏముందండి? ఏముంది అనంటే కాస్ట్ అండి. మీకు ఈబీఎస్ ఆర్ ఈఎఫ్ఎస్, ఎఫ్ఎస్ఎక్స్ కాస్ట్‌తో కంపేర్ చేస్తే S3 కాస్ట్ అనేటువంటి చాలా 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 తక్కువ ఉంటుంది. చాలా చీప్‌గా ఉంటుంది. మీకిక్కడ కాస్ట్ ఎట్లా ఉంటుందంటే 1 జీబీస్ ఎంత డేటానైతే మీరు స్టోర్ చేస్తారో దానిని బేస్ చేసుకొని మీకు ఇక్కడ చార్జెస్ అనేవి ఉంటాయి. ఓకే. సో అందు గురించి మనం ఏం చెప్తామంటే ప్రీవియస్ వాటి మీద కంపేర్ చేస్తే ఈబీఎస్, ఈఎఫ్ఎస్, ఎఫ్ఎస్ఎక్స్ మీద కంపేర్ చేస్తే S3 అనేటువంటి కాస్ట్ అయితే మీకు చాలా చాలా తక్కువ ఉంటుంది. సో కాబట్టి ఒకవేళ మీకు ఏదైనా కాస్ట్ కన్సిడరేషన్స్ ఉంటే గనక మీరప్పుడు ఈఎఫ్ఎస్, ఎఫ్ఎస్ఎక్స్ బదులు S3ని కూడా సో జస్ట్ లైక్ ఈ ఫైల్స్‌ని స్టోర్ చేసుకోవడానికి మీరు యూజ్ చేసుకునేటువంటి పాసిబిలిటీ ఉంది విత్ సమ్ ఆల్టరేషన్ అండి. అగైన్ అది మీ ఆపరేటింగ్ సిస్టమ్ గాని, మీ అప్లికేషన్ గాని సపోర్ట్ చేసినప్పుడే పాసిబిలిటీ ఉంటుంది. లేదు సపోర్ట్ చేయదు అనంటే మీరు ఈఎఫ్ఎస్ ఆర్ ఎఫ్ఎస్ఎక్స్‌కే వెళ్ళాలండి బేస్డ్ ఆన్ ది ఆపరేటింగ్ సిస్టమ్. సో వీటికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది S3 అనేటువంటిది గూగుల్ డ్రైవ్ అనేటువంటిది మనకి ఆబ్జెక్ట్ లెవెల్ స్టోరేజ్‌కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కింద అయితే చెప్పుకోవచ్చండి. సో ఇది మనకు ఉన్నటువంటి 3 లెవెల్స్ ఆఫ్ స్టోరేజ్ అండి. సో వీటిని బేస్ చేసుకొని మనకి 4 డిఫరెంట్ సర్వీసెస్ వచ్చాయి. సో ఈఎఫ్ఎస్ ఫర్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, ఎఫ్ఎస్ఎక్స్ ఫర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఈబీఎస్ ఫర్ హార్డ్ డిస్క్ అండ్ S3 ఫర్ ఆబ్జెక్ట్ లెవెల్ స్టోరేజ్ అండి. సిమిలర్ టు గూగుల్ డ్రైవ్ అని అయితే మీరు చెప్పుకోవచ్చు. ఒకసారి S3కి సంబంధించిన కీ పాయింట్స్ మనం చెక్ చేద్దామండి. ఆ పర్టిక్యులర్ సర్వీస్‌కి సంబంధించింది. దెన్ S3కి సంబంధించిన డెమో కూడా చేద్దాం. సో డెమో చేసినప్పుడు మనకు ఒక క్లియర్ ఐడియా అండ్ అండర్‌స్టాండింగ్ కూడా S3 గురించి వస్తదండి. సో S3 అనేటువంటిది ఏంటి అనంటే ఫుల్ ఫార్మ్ ఏంటంటేనండి సింపుల్ స్టోరేజ్ సర్వీస్. సో మనం ఇందులో స్టోరేజ్ అనేటువంటి చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. అందు గురించి నేమ్ కూడా మనకి సింపుల్ స్టోరేజ్ సర్వీస్ అనేటువంటి ఫుల్ ఫార్మ్ అయిందండి. అండ్ ఇందులో మనకు 3 ఎస్ఎస్ కనిపిస్తున్నాయి కాబట్టి సో మూడిటిని కలిపి S3 అనేటువంటి నేమ్ అయితే మనకు డిరైవ్ అయింది. అండ్ ఇది వచ్చేసి ఆబ్జెక్ట్ లెవెల్ స్టోరేజ్. మనం ప్రీవియస్‌గా ఏవైతే డిస్కషన్ చేసామో సో కంప్లీట్‌లీ కూడా S3 అనేటువంటిది సేమ్ ఫార్మాట్‌లో వర్క్ అవుతుందండి. అండ్ ఇది కూడా మీకు ఫ్లాట్ స్ట్రక్చర్డ్ స్టోరేజే. ఇక్కడ మీకు ఫోల్డర్స్ అనేటువంటిది మీకు కనిపిస్తున్నప్పటికీ కూడా అవి ఫోల్డర్స్ కాదండి. అవన్నీ కూడా మీకు సేమ్ గ్రౌండ్ లెవెల్‌లో ఉన్నటువంటి స్టోర్ అయినటువంటి ఫైల్స్ అని మనం సింపుల్‌గా చేసుకోవచ్చండి. సో ఒకే ఫ్లోర్‌లో స్టోర్ అయినటువంటి ఫైల్స్. మీరు ఎన్ని ఫోల్డర్ స్ట్రక్చర్ అయినా క్రియేట్ చేయండి. అవన్నీ కూడా సేమ్ ఫ్లాట్ స్ట్రక్చర్‌లోనే మీకు స్టోర్ అవుతదండి. అదే మీరు ఈబీఎస్ ఆర్ ఈఎఫ్ఎస్ ఆర్ ఎఫ్ఎస్ఎక్స్‌లో చూసుకుంటే అక్కడ మీకు ఫోల్డర్స్ లెవెల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు ఫోల్డర్ కనిపిస్తున్నప్పటికి కూడా బ్యాక్ ఎండ్‌లో ఫోల్డర్ అనేటువంటిది ఉండదన్నమాట. సో గూగుల్ డ్రైవ్ అండ్ వన్ డ్రైవ్ ఎట్లా పనిచేస్తుంది S3 అనేటువంటిది సింపుల్‌గా అట్లానే ఉంటుందండి. అండ్ S3 అనేటువంటిది ఏంటి అనంటే రీజియన్ స్పెసిఫిక్ సర్వీస్ అండి. సో గ్లోబల్ సర్వీస్ కాదు రీజియన్ స్పెసిఫిక్ సర్వీస్. సో ఇప్పుడు ఐఏఎం వచ్చేసి గ్లోబల్ సర్వీస్ అయింది. అండ్ EC2, VPC వచ్చేసి రీజనల్ స్పెసిఫిక్ సర్వీస్. అండ్ S3 ఈస్ ఆల్సో రీజనల్ స్పెసిఫిక్ సర్వీస్ అండి. కానీ S3 అనేటువంటిది ఏంటి అనంటే హైలీ అవైలబుల్, హైలీ స్కేలబుల్ సర్వీస్ అండి. సో స్కేలబిలిటీ అనంటే ఇక్కడ మనం S3 అనేటువంటిది యూజ్ చేయాలి అనంటే ఇప్పుడు మీరు ఇక్కడ స్టోరేజ్ రిలేటెడ్ సర్వీస్ కాబట్టి నాకు ఒక 100 జీబీ స్టోరేజ్ యూజ్ చేసుకుంటాను లేకపోతే 100 జీబీ డిస్క్ క్రియేట్ చేయమని మనం ఏం చెప్పక్కర్లేదండి. సర్వర్స్ క్రియేట్ చేసినప్పుడు నాకు ఒక 30 జీబీ డిస్క్ క్రియేట్ చేయమని లేకపోతే 8 జీబీ డిస్క్ క్రియేట్ చేయమని అయితే మనం చెప్తున్నామండి. కానీ S3 యూజ్ చేసుకోవడానికి మీకు ఎంత స్టోరేజ్ కావాలి అనేటువంటిది మీరు చెప్పనవసరం లేదండి. మీ దగ్గర ఒక 10 జీబీ ఫైల్ ఉందా 10 జీబీ ఫైల్‌ని అప్లోడ్ చేసేయండి. ఏం చెప్పక్కర్లేదు. లేదు ఒక 100 జీబీ ఫైల్ ఉందా 100 జీబీ ఫైల్‌ని అప్లోడ్ చేయండి. సో ఆటోమేటిక్‌గా S3నే స్టోరేజ్ అనేటువంటిది స్కేల్ అవుతూ కూడా ఉంటుందండి. ఇట్లా మీరు చెక్ చేస్తే ఒక ఫైల్ సైజ్ వచ్చేసి మాక్సిమం మీరు 5 టీబీ వరకు కూడా అప్లోడ్ చేసుకోవచ్చండి. నేను చెప్పేది సింగిల్ ఫైల్ గురించి. నాట్ అబౌట్ ద ఎంటైర్ ఫోల్డర్ ఆర్ ద ఎంటైర్ స్టోరేజ్ అండి. ఒక సింగిల్ ఫైల్ వచ్చేసి 0 బైట్స్ నుంచి కూడా 5 టీబీ ఆఫ్ సైజ్ వరకు కూడా మీకు ఉండొచ్చండి. మీకు అప్పటి వరకు కూడా లిమిటేషన్ లేదు. 5 టీబీ వరకు కూడా మీకు మాక్సిమం ఫైల్ సైజ్ అనేటువంటిది ఉంటుందండి. అంతకు మించి మీకు సపోర్ట్ చేయదు. బట్ 5 టీబీ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. కానీ ఇటువంటి 5 టీబీ ఫైల్స్ మీరు ఎన్నైనా స్టోర్ చేసుకోవచ్చండి. అక్కడ మీకు అన్‌లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ అయితే ఉందండి. సో ఓన్లీ జస్ట్ ఫర్ ద ఫైల్ సైజ్‌కి మాత్రమే 5 టీబీ అనేటువంటి మాక్సిమం ఫైల్ సైజ్ లిమిట్ ఉంది గానీ, బట్ ఇటువంటి 5 టీబీస్ మీరు ఎన్ని స్టోర్ చేసుకోవచ్చు అన్నటువంటి లిమిట్ ఏం లేదండి. ఇక్కడ మీరు అన్‌లిమిటెడ్ అమౌంట్స్ ఆఫ్ డేటానైతే మీరు స్టోర్ చేసుకోవచ్చు. 1 జీబీ స్టోర్ చేస్తారా? 10 జీబీ స్టోర్ చేస్తారా? 1 టీబీయా? లేకపోతే 1 పెటాబైట్సా? 1 ఎక్సాబైట్సా? ఇటువంటి ఎంతైనా మీరు స్టోర్ చేసుకోవచ్చండి. S3 ఈస్ ఎ కంప్లీట్‌లీ స్కేలబుల్ సర్వీస్. మరి కాస్టింగ్ విషయానికొస్తే మరి ఇంత స్టోరేజ్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాడు కదా! మరి ఎంత కాస్టింగ్ వస్తదనైతే మీరు అనుకోవచ్చండి. ఇక్కడ మీకు కాస్టింగ్ అనేటువంటిది కూడా మీరు ఎన్నైతే స్టోరేజ్ ఫైల్స్ స్టోర్ చేస్తారో, అంటే ఎంతైతే స్టోరేజ్ యూటిలైజ్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంత్‌కి మీరు 1 జీబీ యూటిలైజ్ చేస్తారనుకోండి. 1 జీబీకి మాత్రం మీరు పే చేస్తారండి. మీరు ఏదైతే యూటిలైజేషన్ చేస్తున్నారో దానికి మాత్రమే మీరు పే చేస్తారండి.
10 జీబీ ఫైల్స్ మీరు స్టోర్ చేస్తే 10 జీబీకి మాత్రమే పే చేస్తారండి. ఒక 100 జీబీ యూజ్ చేస్తే 100 జీబీకి మాత్రమే పే చేస్తారండి. ఇట్లా మీకు ఎంతైతే స్టోరేజ్‌కి సంబంధించిన ఫైల్స్ అని మీరు S3లో స్టోర్ చేస్తారో, దానికి మాత్రమే మీరు AWS టెర్మినాలజీస్‌లో జీబీ మంత్ అని కాల్ చేస్తాడండి. సో, జీబీ మంత్ అంటే ఆ మంత్ అంతకి కలిపి ఎంత జీబీ అయితే మీరు స్టోర్ చేస్తారో, అంత జీబీకి కూడా మీకు ఇక్కడ చార్జెస్ అనేవి ఉంటాయండి. సో, అట్లా మీకు చార్జెస్ అనేవి ఉంటాయి. కానీ ఇక్కడ మీకు ఫైల్స్ అనేవి స్టోర్ చేయాలి అంటే, మీరిక్కడ ఫస్ట్ బకెట్స్ అనేటువంటిది క్రియేట్ చేయాలండి. సో, బకెట్స్ అనేటువంటిది క్రియేట్ చేయాలి. దాని ఇందులో మీరు ఆబ్జెక్ట్స్ అనేటువంటివి మీరు అప్లోడ్ చేస్తారు. ఆబ్జెక్ట్స్ అంటే ఏంటని మీరు అనుకోవద్దండి. సో, జస్ట్ ఏవైతే ఫైల్స్ ఉన్నాయో వాటిని మనం ఇక్కడ ఆబ్జెక్ట్స్ అని కాల్ చేస్తామండి. సో, S3లో గాని, AWSలో గాని మీకు ఎప్పుడైనా ఆబ్జెక్ట్ అనేటువంటి మాట వినిపిస్తుంది అనంటే విచ్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫైల్ అండి. సో, ఈ ఫైల్స్‌ని మీరు స్టోర్ చేయాలి అనంటే ఫస్ట్ అక్కడ మీరు బకెట్ అనేటువంటిది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. బకెట్ అనేది సింప్లీ లైక్ ఏ ఒక ఫస్ట్ లెవెల్ ఫోల్డర్ అని మీరు చెప్పుకోవచ్చండి. సో, ఇది ఎవ్రీ అకౌంట్‌లో కూడా మీరు బకెట్ అనేటువంటిది ఉంటుంది. ఈ బకెట్‌లో మీరు స్టోర్ చేసుకునే ఫైల్స్ అన్నీ కూడా డిఫరెంట్ బకెట్స్ క్రియేట్ చేసుకొని డిఫరెంట్‌గా కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చనమాట. సో, వీటిపైన ఒక సింపుల్‌గా డెమో చేద్దామండి. సో, డెమో చేసినప్పుడు మనకు ఒక క్లియర్ ఐడియా అయితే వస్తది. ఒకవేళ వీటిలో గనుక ఏదైనా మీకు డౌట్స్ అండ్ క్వెరీస్ ఉంటే మీరు చాట్‌లో యాడ్ చేయండి. సో, నేను మీన్‌వైల్ బ్రౌజర్ షేర్ చేస్తానండి. అక్కడ మనం S3కి సంబంధించిన క్లియర్ డెమోనైతే చూద్దాం. ఓకే. సో, ఐ థింక్ ఎవ్రీవన్ ఈస్ గుడ్. సో, యాక్చువల్‌గానండి సో, ఇక్కడ మనం రీజియన్ చెక్ చేద్దాం. నేను ప్రెజెంట్ AWS కన్సోల్ అయితే షేర్ చేస్తున్నాను మీకు. సో, చూద్దాం ధరణి గారు ఎందుకు S3 గ్లోబల్ అనేటువంటి నేను చెప్తున్నాను చూద్దాం. సో, ఇక్కడ మీరు చెక్ చేస్తానండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు రీజియన్ సెలక్షన్ పాసిబిలిటీ అయితే ఉంది. కానీ ఇది IAM సర్వీస్‌లో గ్లోబల్ సర్వీస్ కాబట్టి మనకు పాసిబిలిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు S3 అనేటువంటిది ఓపెన్ చేద్దాం. సో, S3 సెలెక్ట్ చేస్తున్నాం. సో, S3 ఓపెన్ చేద్దామండి. సేమ్ S3 కూడా ఇక్కడ ఏమొస్తది అనేటువంటి చెక్ చేద్దాం. కానీ మనం డిస్కస్ చేస్తుంది ఏంటంటే S3 ఈస్ ఎ రీజినల్ స్పెసిఫిక్ అని చెప్పాం. కానీ టాప్‌లో మీరు చెక్ చేస్తే ఇది మీకు గ్లోబల్ అని వస్తుంది. S3 ఏంటంటేనండి సర్వీస్ వైస్ ఇది మీకు గ్లోబల్. కానీ మీరు స్టోర్ చేసే డేటా ఏదైతే ఉందో అది రీజినల్ స్పెసిఫిక్ అండి. అది రీజినల్ స్పెసిఫిక్ అని నేను ఎట్లా చెప్తున్నానంటే మీకు కింద బకెట్స్ అనేవి కనిపిస్తున్నాయండి. ఈ బకెట్స్‌లో మీరు చెక్ చేస్తే కింద ఉన్నవన్నీ కూడా నాకు డిఫరెంట్ బకెట్స్ అండి. ఈ బకెట్స్‌లో సెకండ్ కాలమ్ మీరు చెక్ చేశారనుకోండి. AWS రీజియన్ అనేటువంటిది ఉంది. ఇక్కడ ముంబై రీజియన్ ఇట్లా మీరు చెక్ చేస్తే వేరే రీజియన్స్ కూడా టోక్యో రీజియన్, నార్త్ విర్జీనియా రీజియన్ ఇవి కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. సో, మీకు ఏ రీజియన్‌లోనైతే డేటా మీరు స్టోర్ చేయాలనుకుంటున్నారో ఆ పర్టిక్యులర్ రీజియన్‌లో మీరు బకెట్ అనేటువంటిది క్రియేట్ చేస్తారండి. మరి ఇక్కడ నాకు రీజియన్ సెలక్షన్ రావట్లేదు కదా! ఆ పర్టిక్యులర్ రీజియన్‌లో నేను ఎట్లా క్రియేట్ చేస్తానంటే అది మిమ్మల్ని బకెట్ క్రియేట్ చేసేటప్పుడు AWS వాడు ఆ ఇన్‌పుట్ అనేటువంటిది తీసుకుంటాడు. సో, కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చెప్తున్నామంటే S3 ఈస్ ఎ రీజినల్ స్పెసిఫిక్ సర్వీస్ అనేటువంటిది మనం చూడాలి. సో, S3 ఈస్ ఎ రీజినల్ స్పెసిఫిక్ సర్వీస్. బట్ ఎండ్ పాయింట్ వైడ్ ఏంటి అనంటే ఇట్ ఈస్ ఎ గ్లోబల్ సర్వీస్ అని మనం చెప్పుకోవచ్చు. ఓన్లీ ఇన్ ద ఎండ్ పాయింట్ వైడ్ అండి. బట్ రిమైనింగ్ అన్ని కూడా మీరు చెక్ చేస్తే ఇది మీకు రీజినల్ సర్వీస్ అనేటువంటిది మనకు తెలుస్తది. సో, ఇక్కడ మీరు ఫస్ట్ బకెట్స్ అనేటువంటిది క్రియేట్ చేయకుండా ఎటువంటి డేటాని కూడా మనం ఇక్కడ స్టోర్ చేయలేమండి. సో, ఫస్ట్ థింగ్ ఏంటి అనంటే లెట్ us క్రియేట్ ఎ బకెట్. సో, ఇక్కడ మీరు చెక్ చేస్తే బకెట్ నేమ్ అనేటువంటి మనం ప్రొవైడ్ చేయాలి. దెన్ ద రీజియన్ అండి. సో, ఫస్ట్ రీజియన్ చూస్ చేసుకోండి. మీరు ఏ రీజియన్‌లో డేటాని స్టోర్ చేయాలనుకుంటున్నారో, ఏ రీజియన్ డేటా సెంటర్‌లో ఈ ఫైల్స్ అన్ని స్టోర్ చేయాలనుకుంటున్నారో, ఆ రీజియన్ సెలెక్ట్ చేసుకొని నేను ప్రెజెంట్ ముంబై రీజియన్ అయితే చూస్ చేసుకుంటున్నాను. సో, ఈ పర్టిక్యులర్ ముంబై రీజియన్ డేటా సెంటర్‌లోనే నాకు ఈ బకెట్ క్రియేట్ అవుతుంది. ఓన్లీ ఇక్కడ మాత్రం నేను ఫైల్స్ అనేవి స్టోర్ చేస్తాను. స్టోర్ చేసే ఫైల్స్ అనేవి నాకు ఎక్కడ స్టోర్ అవుతాయి ముంబై రీజియన్‌లో. సో, అందు గురించి మనం రీజినల్ స్పెసిఫిక్ అని అయితే చెప్తున్నాను. సో, అయితే ఇక్కడ బకెట్ నేమ్ అనేటువంటి దానికి బకెట్ నేమ్ చెక్ చేస్తానండి. బకెట్ నేమ్ మస్ట్ బి గ్లోబల్లీ యూనిక్ అని మనకు చెప్తున్నానండి. సో, గ్లోబల్లీ యూనిక్ అంటే ఏంటి? ఇక్కడ మీరు ఇచ్చేటువంటి బకెట్ నేమ్ ఎట్లా ఉండాలి అనంటే AWSలో ఉన్నటువంటి అన్ని AWS అకౌంట్స్‌లో ఉన్నటువంటి బకెట్స్ నేమ్స్ కాకుండా ఒక కొత్త యూనిక్ నేమ్‌ని మీరు ఇక్కడ యాడ్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డెమో అనేటువంటి బకెట్ నేమ్ యాడ్ చేస్తానండి. సో, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ డెమో బకెట్ అనేటువంటిది యాడ్ చేస్తాను. మోస్ట్‌లీ డెమో బకెట్‌కి మన బకెట్ అనేటువంటిది అవైలబుల్‌గా ఉండదు. ఒకసారి చూద్దాం. సో, డెమో బకెట్ కిందకొస్తాను. ఇవన్నీ నేను మీకు మళ్ళీ చెప్తానండి. సో, క్రియేట్ బకెట్ చేద్దాం. చెక్ చేస్తే మీకు బకెట్ విత్ ద సేమ్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుందండి. ఒకసారి నేను బయటికెళ్ళి చూపిస్తాను మీకు. నార్మల్ బకెట్స్‌లోకెళ్ళి చెక్ చేద్దాం. ఇదే బకెట్ నేమ్ తోటి మనకి ఏదైనా బకెట్స్ ఉన్నాయా లేవా? సో, బకెట్స్ ఇక్కడ ఒకసారి ఫిల్టర్ చేస్తానండి. సో, డెమో హైఫెన్ బకెట్ తోటి నాకు ఇక్కడ ఎటువంటి మ్యాచ్ ఫైండ్ ఔట్ అవ్వాలి. అంటే ఈ డెమో బకెట్ అనేటువంటి నా అకౌంట్‌లో లేదు. కానీ ఎక్కడో ఎవరో AWS అకౌంట్‌లో ఈ బకెట్ అనేటువంటిది ఉందండి.
అందు గురించి ఏమంటున్నాడంటే S3 బకెట్ నేమ్ షుడ్ బి గ్లోబల్ యూనిక్ అండి. సో గ్లోబల్ యూనిక్ అంటే ఉన్నటువంటి అన్ని AWS అకౌంట్స్ లోకి కూడా ఈ బకెట్ నేమ్ అనేటువంటిది యూనిక్ గా ఉండాలి. సో కాబట్టి మీరు బకెట్స్ అనేటువంటిది కన్సోల్ నుంచి క్రియేట్ చేస్తున్నా, లేకపోతే CLI నుంచి క్రియేట్ చేస్తున్నా, ప్రోగ్రామాటిక్ గా క్రియేట్ చేస్తున్నా, మీకు వచ్చేటువంటి బకెట్ నేమ్ అనేటువంటిది యూనిక్ గా ఉండేలాగా మీరు డిజైన్ చేసుకోవాలండి. అది ఎట్లా డిజైన్ చేసుకుంటారు? దానికి సమ్ ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ మీ ప్రాజెక్ట్ నేమ్ ఆర్ మీ ఆర్గనైజేషన్ నేమ్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆర్గనైజేషన్ నేమ్ యాడ్ చేసుకొని, సో మీ ఆర్గనైజేషన్ నేమ్, మై ఫ్రెండ్ మీ ప్రాజెక్ట్ నేమ్, దెన్ మీ ప్రాజెక్ట్ నేమ్‌లో అగైన్ మళ్ళీ మీ అప్లికేషన్ నేమ్, దెన్ దీని తర్వాత సమ్ యూనిక్ ఐడీ అండి. సమ్ యూనిక్ ఐడీ అనేటువంటి ప్రోగ్రామాటిక్‌గా జనరేట్ చేసుకొని, ఆ యూనిక్ ఐడీని యాడ్ చేస్తే గనుక మీకు బకెట్ అయితే ఈజీగా క్రియేట్ అవుతుంది వితౌట్ ఎనీ ఇష్యూస్ అండి. అగైన్ మీరు ఇక్కడ బకెట్ నేమ్ క్రియేట్ చేసేటప్పుడు కూడా దీనికి కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి. ఈ నేమింగ్ స్పెసిఫికేషన్ అనేవి ఎట్లా ఉండాలని చెప్పేసి. సో ఒకసారి ఇక్కడ మీరు ఈ లింక్ అనేటువంటి క్లిక్ చేస్తే రూల్స్ అన్ని కూడా మీకు చూపిస్తదండి. సో బకెట్ నేమ్ మస్ట్ బి బిట్వీన్ 3 క్యారెక్టర్స్ అండ్ 63 క్యారెక్టర్స్ అండి. ఓన్లీ లోవర్ కేస్ నంబర్స్, డాట్స్ అండ్ హైఫన్స్. ఇక్కడ మీకు అండర్ స్కోర్స్ కానీ వేరే స్పెషల్ క్యారెక్టర్స్ ఏమీ సపోర్ట్ చేయదండి. మీరు ఒకసారి ఇక్కడ ఉన్న రూల్స్ అన్ని కూడా మీరు చదివి ఒకసారి మీరు కూడా ఇది కూడా ఫాలో కావచ్చు. బట్ ఇన్ జనరిక్‌గా తీసుకుంటేనండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే, సో డెమో S3 బకెట్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాచ్ 4 కాబట్టి బ్యాచ్ 4 అని తీసుకుంటాను. లాస్ట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్‌టి రాకేష్ అని నేను ఆ నేమ్ అయితే యాడ్ చేస్తున్నాను. సేమ్ ఇట్లా మీరు కూడా డెమో చేసేటప్పుడండి సమ్ యూనిక్ నేమ్‌గా వచ్చేటట్టుగా క్రియేట్ చేయండి. లాస్ట్‌లో మీ నేమ్ యాడ్ చేసుకోండి. లేకపోతే మీకు సంబంధించిన యూనిక్ ఐడీస్‌ని కూడా మీరు యాడ్ చేసుకోండి. ఇట్లా యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ బకెట్ అనేటువంటి వేరే చోట క్రియేట్ అయ్యేటువంటి పాసిబిలిటీ లేదు కాబట్టి, తక్కువ కాబట్టి మనకి క్రియేట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనండి, మీకు ఎవ్రీ టైము కూడా ఒక ఫైల్ మీరు అప్లోడ్ చేసినప్పుడు, గూగుల్ డ్రైవ్‌లో ఫైల్ అప్లోడ్ చేసినప్పుడు, ఎవ్రీ ఫైల్‌కి కూడా ఒక యూనిక్ ఐడీ అనేటువంటిది వస్తది. అంటే యూఆర్ఎల్. ఆ యూఆర్ఎల్ యాక్సెస్ చేసిన మీ ఫైల్ మాత్రమే యాక్సెస్ అవుతది తప్ప, వేరొకరికి సంబంధించిన ఫైల్ ఇక్కడ మీకు యాక్సెస్ అయితే అవ్వదండి. సో ఎందుకు అవ్వదు అనంటే, మీకు ఒక యూనిక్ యూఆర్ఎల్ ఇస్తున్నాడండి. సేమ్ ఎవ్రీ టైమ్ మీరు బకెట్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతది అంటే, మీకు ఒక యూనిక్ యూఆర్ఎల్ రావాలండి. ఆ యూనిక్ యూఆర్ఎల్ దేన్ని బేస్ చేసుకొని వస్తది అంటే, బకెట్ నేమ్‌ని బేస్ చేసుకొని వస్తదండి. అందు గురించే S3 వచ్చేసి మీకు గ్లోబల్లీ కూడా యూనిక్‌గా ఉండాలి. సో బికాస్ ఇది మీకు యూనిక్ యూఆర్ఎల్, మీ ఆబ్జెక్ట్ యూనిక్ యూఆర్ఎల్ రావాలి అనంటే మీకు బకెట్ నేమ్ ఈస్ మాండేటరీ. యూనిక్‌గా ఉండాలి. సో అందు గురించి ఇది మనకి యూనిక్‌నెస్ అనేటువంటి మాండేటరీ చేశాడండి. సో ఇంకా కిందకి వెళ్దాం. సో ఇది మనకొచ్చేసి ఆబ్జెక్ట్ ఓనర్‌షిప్, సెక్యూరిటీ, యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ రిలేటెడ్ సెట్టింగ్స్ అండి. సో ఆల్రెడీ NACL అంటే నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. EACL అంటే మనకి ఈ పర్టిక్యులర్ ఫైల్స్ అండ్ ఆబ్జెక్ట్స్‌కి సంబంధించిన ACLs అండి బకెట్‌లో. దీన్ని ఫస్ట్ మనం ఇది డిసేబుల్ లోనే ఉంచుదాం. సో AWS ఒకటి రికమెండ్ చేస్తుంది కూడా మీరు ACLs అనేటువంటిది యూజ్ చేయొద్దండి. ఆల్రెడీ ఇందులో ఉన్నటువంటి సెక్యూరిటీ ఫీచర్స్ ఏమున్నాయంటే మన అప్‌కమింగ్ సెషన్స్‌లో డిస్కషన్ చేస్తామండి. బట్ ఆన్ హై లెవెల్ చెక్ చేస్తే గనుక ACLs అనేటువంటిది కూడా వన్ ఆఫ్ ద సెక్యూరిటీ ఫీచర్స్. AWS వాడు ఏం చేస్తున్నాడంటే, మీరు ACLs యూజ్ చేయొద్దు. ACLs కాకుండా వేరొకటి వచ్చేసి మనకి బకెట్ పాలిసీస్ అనేవి ఉంటాయండి. సో బకెట్ పాలిసీస్ అనేటువంటిది యూజ్ చేసుకోమని AWS వాడు సజెస్ట్ చేస్తాడు. సో అందు గురించి బై డిఫాల్ట్ కూడా రికమెండెడ్‌లో డిసేబుల్‌లో అయితే ఉంది. అయితే ఈ సెట్టింగ్‌ని మనం ఎనేబుల్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడు ఎనేబుల్ చేయాలనేటువంటిది కూడా చూద్దామండి. సో ఒకసారి బకెట్ క్రియేట్ చేసిన తర్వాత చెక్ చేద్దాం. ఇది వచ్చేసి బ్లాక్ పబ్లిక్ యాక్సెస్. బ్లాక్ పబ్లిక్ యాక్సెస్ అంటే లోపల ఉన్నటువంటి ఏ ఫైల్స్ మీకు పబ్లిక్‌గా ఉన్నా, ఇది మీరు ఎనేబుల్ చేసుకున్నప్పుడు ఆ ఫైల్స్ అన్ని కూడా ప్రైవేట్‌గా అయిపోతాయి. URLs అన్ని బ్లాక్ అయిపోతాయండి. సో ఇది కూడా మనం చూద్దామండి. ఇవన్నీ కూడా జనరిక్ సెట్టింగ్స్. వీటన్నిటి గురించి కూడా మనం అప్‌కమింగ్ సెషన్స్‌లో డిస్కషన్ చేస్తాం. సో లెట్ us క్రియేట్ ఎ బకెట్. సో ఒక బకెట్ క్రియేట్ అయింది. క్లిక్ ఆన్ వ్యూ డీటెయిల్స్. సో చూస్తే మనకి బకెట్ ఏ ఇష్యూ రాకుండానైతే క్రియేట్ అయిందండి. బికాస్ ఆఫ్ ద యూనిక్‌నెస్ అన్నమాట. సో మీరు కూడా ఇట్లా యూనిక్‌గానైతే క్రియేట్ చేయండి. సో ఇక్కడండి ఇది ఆబ్జెక్ట్స్ ప్లేస్ చెప్పాను కదండీ! ఆబ్జెక్ట్స్ అంటే మీకు ఫైల్స్ అని. ఇక్కడ మీరు డిఫరెంట్ ఫైల్స్ అని మీరు అప్‌లోడ్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా. సో డిఫరెంట్ ఫోల్డర్స్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మీరు ఇక్కడ ఫోల్డర్ అయినటువంటిది క్రియేట్ చేసినా, బ్యాక్ ఎండ్‌లో స్టోర్ అయ్యేటువంటిది మాత్రం మీకు ఇక్కడ ఫోల్డర్ స్ట్రక్చర్‌లోనైతే స్టోర్ అవుతండి. సో దీని గురించి మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ AWS S3 ఫ్లాట్ స్ట్రక్చర్ అనేది మీరు టైప్ చేసి చూడండి. దీని గురించి మనకి ఇంకా డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో AWS S3 హాస్ ఎ ఫ్లాట్ స్ట్రక్చర్ ఇన్‌స్టెడ్ ఆఫ్ హైరార్కీ లైక్ అండి. సో ఫైల్ సిస్టమ్‌లో ఉన్నట్టు హైరార్కీ అయితే ఉండదు. సో దీని గురించి ఒకసారి మీరు సేమ్ లింక్‌లోనైతే మీరు కంప్లీట్‌గా రీడ్ చేసినప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. బట్ S3 స్టోర్ చేసేదంతా కూడా ఫ్లాట్ స్ట్రక్చర్‌లోనే స్టోర్ చేస్తది. మీకు ఇక్కడ ఫోల్డర్ కనిపిస్తున్నప్పటికీ కూడా ఇది యాక్చువల్‌గా బ్యాక్ ఎండ్‌లో ఫోల్డర్ కాదండి. సో కాబట్టి ఇక్కడ మీకు
సో డైరెక్ట్ లిస్ట్ ఫోల్డర్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. సో మీ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్లో ఆర్ ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో కూడా మీకు S3 ఫ్లాట్ స్ట్రక్చర్డ్ ఏంటి అన్నప్పుడు కూడా మీరు సేమ్ ఇదే చెప్పాల్సి అయితే వస్తున్నాయి. సో ఇక్కడ ఫోల్డర్స్ ఉన్నప్పటికీ కూడా ఫోల్డర్స్ కాదు. సో జస్ట్ ఫర్ ది రిప్రజెంటేషన్ యూఐలో మాత్రం మనకి అట్లా చూపిస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ ఫోల్డర్ బయటకు వెళ్ళిపోతాను. సో క్లిక్ ఆన్ ద బకెట్ నేమ్. సో ఇక్కడ ఫైల్ అనేటువంటి మల్టిపుల్ ఫైల్స్ మనం అప్లోడ్ చేసుకుందామండి. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. సో ఫైల్స్ అప్లోడ్ చేసి చూద్దాం. సో జస్ట్ లైక్ గూగుల్ డ్రైవ్లో ఫైల్స్ ఎట్లా అయితే అప్లోడ్ చేస్తాం, ఇక్కడ కూడా అట్లానే అప్లోడ్ చేసి చెక్ చేద్దాం. సో సమ్ ఇమేజ్ ఫైల్ అండ్ సమ్ PDF ఫైల్ కూడా అప్లోడ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ చెక్ చేస్తే మీకు సైజ్ కూడా కనిపిస్తుందండి. సో బేస్డ్ ఆన్ ఈ సైజ్ బట్టి కూడా మీకు మంత్లీ కాస్ట్ అనేటువంటిది ఉంటుంది. సో అగైన్ ఈ సైజ్ అంతా కూడా మీరు ఫ్రీ టైర్ లిమిట్లో ఉంటే కనుక S3కి సంబంధించి 5 GB లిమిట్ ఇస్ ఫ్రీ అండి. సో 5 GB కంటే మీరు ఎక్కువ స్టోరేజ్ చేసినప్పుడు మీకు ఛార్జెస్ అయితే ఉంటాయి. ఒకసారి ఈ ఫైల్ నేను ఓపెన్ చేస్తానండి. ఈ ఫైల్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ ఫైల్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు కనిపిస్తుందండి. నేను ఎవ్రీ ఫైల్కి కూడా ఒక యూనిక్ ఐడి వస్తుందని చెప్తున్నాను కదండి. సో దట్ యూనిక్ ఐడి ఇన్ S3 ఇస్ కాల్డ్ ఎస్ ఎంటిటీ ట్యాగ్ అండి. ఈ ట్యాగ్ అని కాల్ చేస్తాం. ఇక్కడ యూనిక్ ఐడి వచ్చేసి మీకు ఎవ్రీ ఫైల్కి కూడా సెపరేట్గా ఉంటుంది. ఒక న్యూ యూనిక్ ఐడి అయితే జనరేట్ అవుతుంది మీరు అప్లోడ్ చేసే ఎవ్రీ ఫైల్కి కూడా. అండ్ ఎవ్రీ ఫైల్కి కూడా ఒక ఆబ్జెక్ట్ URL వస్తుందండి. ఇది మీకు పబ్లిక్ URL HTTPS ఎండ్ పాయింట్ తోటే వస్తుంది. కాకపోతే ఈ ఎండ్ పాయింట్ తోటి మీరు యాక్సెస్ చేశారనుకోండి, మీకు యాక్సెస్ కాదు, యాక్సెస్ డినైడ్ అనేటువంటిది వస్తుంది. ఎందుకంటే బై డిఫాల్ట్ మీరు ఒక S3 బకెట్ క్రియేట్ చేశారంటే S3 బకెట్ కంప్లీట్గా కూడా ప్రైవేట్గా ఉంటుందండి. ఇక్కడ మీకు ఎటువంటి పబ్లిక్ యాక్సెస్ కూడా ఉంది. ఎందుకంటే షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ అనేటివి మనం స్టార్టింగ్లో డిస్కస్ చేస్తామండి. సో షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ ప్రకారం AWS వాడు ఫస్ట్ ఏది మీరు క్రియేట్ చేస్తున్నా దాన్ని ప్రైవేట్గానే ఉంచుతాడండి. అన్లెస్ మీరు ఎక్స్ప్లిసిట్గా వెళ్ళి అది నాకు పబ్లిక్ కావాలి అని మీరు సెట్టింగ్ ఎనేబుల్ చేసుకుంటేనే తప్ప అది మీకు పబ్లిక్ అవ్వదండి. బై డిఫాల్ట్ ఏదైనా తీసుకోండి, S3 ఒకటే కాదు, ఏ సర్వీస్ మీరు తీసుకున్నా బై డిఫాల్ట్ ప్రైవేట్లోనే ఉంటుంది. ఎవరికి కూడా పబ్లిక్గానైతే యాక్సెస్ అయితే అవ్వదండి. ఓకే, సో ఇది మీకు ఆబ్జెక్ట్ URL. అండ్ సేమ్ ఇట్లా ఆబ్జెక్ట్ URL కాకుండా S3 URI అనేటువంటిది కూడా ఉంటుంది. సో S3 URI అంటే మీకు ఇక్కడ కోడ్ కనిపిస్తుంది. S3::// డెమో బకెట్ యువర్ బకెట్ నేమ్ అండి, దెన్ యువర్ ఫైల్ నేమ్. ఇక్కడ ఫోల్డర్స్ ఉంటే ఫోల్డర్ నేమ్ అంతా కూడా కలిపి ఉంటుంది. జస్ట్ బకెట్ నేమ్ / ఆ పక్కన ఉన్నటువంటి ఆబ్జెక్ట్ నేమ్స్ ని మీరు S3 URI అని కాల్ చేస్తారండి. ఈ S3 URI మీరు ఎప్పుడు యూస్ చేస్తారంటే ప్రోగ్రామాటిక్ గా మీరు ఒక S3 ఫైల్ ని డౌన్లోడ్ చేయాలన్నా, ఒక S3 ఫైల్ ని అప్లోడ్ చేయాలి అన్నా, లేకపోతే AWS CLI యూస్ చేసుకుని డౌన్లోడ్ చేయాలన్నా, అప్లోడ్ చేయాలి అన్నా S3 URI అనేటువంటి మీరు యూస్ చేసుకుంటారండి. లేదు మీకు నార్మల్గా పబ్లిక్గా యూజ్ చేయాలంటే బ్రౌజర్ నుంచి ఇట్లా ఈ ఆబ్జెక్ట్ URL అయితే మీరు యూజ్ చేసుకుంటూ కూడా ఉంటారండి. అండ్ సేమ్ ఇంకొకటి కనుక మీరు చెక్ చేస్తే ఇక్కడ మీకు ARN అనేటువంటిది కూడా ఒకటి కనిపిస్తుందండి. ARN వచ్చేసి మీకు బకెట్కి ఒక ARN వస్తుందండి, ఎవ్రీ ఆబ్జెక్ట్కి కూడా ఒక ARN వస్తుందండి. ఇప్పుడు సేమ్ ఇదే మీకు బకెట్ ARN అంటే మీకు చెక్ చేస్తే ఈ బకెట్ నేమ్ కనిపిస్తుందండి, ఇదంతా కూడా మీ బకెట్ ARN అవుతుంది. ఆబ్జెక్ట్ ARN అంటే స్లాష్ తర్వాత ఉన్నటువంటి మీ ఫైల్ నేమ్ కానీ ఫోల్డర్ పాత్ కానీ ఏదైతే ఉందో సో దాని అంతటిని మీరు యాడ్ చేసినప్పుడు అది మీకు ఆబ్జెక్ట్ ARN అయితే అవుతుందండి. అసలు ARN అంటే ఏంటి? ARN అంటే అమెజాన్ రిసోర్స్ నేమ్ అండి. AWS లో మీరు క్రియేట్ చేసేటువంటి ఎవ్రీ రిసోర్స్ కి కూడా, అది మీరు EC2 కావచ్చు, VPC కావచ్చు, ఎవ్రీ రిసోర్స్ కి ఒక ఐడి ఉంటుందండి. అండ్ ఆ ఎవ్రీ రిసోర్స్ కి కూడా ఒక యూనిక్నెస్ కోసం AWS వాడు ARN అనేటువంటిది ఒకటి మెయింటైన్ చేస్తాడండి. ఈ ARN మనం స్పెసిఫిక్ గా ఎక్కడ యూజ్ చేస్తామంటే IAM లో కస్టమ్ పాలసీస్ క్రియేట్ చేసుకున్నప్పుడు కొన్ని రిసోర్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ మన అకౌంట్ లో ఒక 19 బకెట్స్ ఎన్నో ఉన్నాయండి. నా అకౌంట్ లో 19 బకెట్స్ లో ఒకే ఒక బకెట్ కి ఒక IAM యూజర్ కి నేను పర్మిషన్ ఇవ్వాలి అని అంటే ఈ పర్టికులర్ ARN ని నేను అక్కడ మెన్షన్ చేయాలండి. లేదు ఒక EC2కే మనం పర్మిషన్ ఇవ్వాలి అని అంటే ఆ EC2కి సంబంధించిన ARN ని మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ARN గురించి డీటెయిల్స్ మనం చెక్ చేస్తే AWS ARN అనేటువంటి చూద్దామండి. ARN అని టైప్ చేస్తే మీకు జస్ట్ అమెజాన్ రిసోర్స్ నేమ్స్ అనేటువంటి కనిపిస్తుంది. సో ఒకసారి దీని ఫార్మాట్ చెక్ చేద్దామండి. ఇక్కడ మీరు కనుక ఫార్మాట్ చెక్ చేస్తే చూడండి, ARN: AWS: S3: ఇవన్నీ కూడా ఉంది. అసలు బేసికలీ స్ట్రక్చర్ అంతా ఎట్లా ఫార్మాట్ అయ్యింది, AWS వాడు ఎట్లా స్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాడు అనేటువంటి ఐడెంటిఫికేషన్ చూస్తే మీకు ఎవ్రీ డిఫరెంట్ సర్వీసెస్ కి కూడా ఎట్లా స్ట్రక్చర్ అంతా డిఫైన్ అవుతుంది అన్నటువంటి ఒక ఐడెంటిఫికేషన్ కూడా వస్తుంది. సార్ ఈ పేజ్కి వెళ్దాం. సో చూడండి, ఇక్కడ ARN ఫార్మాట్ అనేటువంటి ఒకటి కనిపిస్తుందండి. ఈ ఫార్మాట్ లో ARN: పార్టిషన్: సర్వీస్: రీజియన్, అకౌంట్ ఐడి, రిసోర్స్ ఐడి. సో బేసికలీ ఫస్ట్ మీరు ARN ఫార్మాట్ కనుక చెక్ చేస్తే ARN ఫార్మాట్ అంతా కూడా మీకు సెపరేటెడ్ బై కాలన్ అండి. కాలన్తో సెపరేట్ అయి ఉంటుంది. ఈ ఎవ్రీ కాలన్కి కూడా మీకు సెపరేట్గా కూడా వేరొక నేమ్ అయితే కూడా వస్తూ ఉంటుంది.
ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఏఆర్ఎన్ అండి. ఇది మీకు కామన్, అన్నిటికి కూడా కామన్‌గా ఉంటుంది. ఏఆర్ఎన్ అనేటువంటిది అమెజాన్ రిసోర్స్ నేమ్ ఆర్ ద అమెజాన్ రిసోర్స్ నంబర్ అని కూడా మీరు కాల్ చేసుకోవచ్చండి. దెన్ వాట్ ఈస్ పార్టిషన్? పార్టిషన్ అంటే మనం ప్రీవియస్‌గా రీజియన్ సెగ్రిగేషన్స్ అండ్ గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డిస్కస్ చేసినప్పుడండి, ఏడబ్ల్యూఎస్ జనరిక్ పబ్లిక్ రీజియన్స్ గురించి డిస్కస్ చేసాం. చైనా రీజియన్స్ ఉన్నాయి. యూఎస్ గవర్నమెంట్ క్లౌడ్ రీజియన్స్ కూడా ఉన్నాయి. మీరు చెక్ చేస్తే జనరిక్ రీజియన్స్ అన్నిటికి కూడా ఏడబ్ల్యూఎస్ అనేటువంటి పార్టిషన్ ఉంది. అండ్ చైనాకొచ్చేసి ఏడబ్ల్యూఎస్ సిఎన్, యూఎస్ గవర్నమెంట్‌కి వచ్చేసి యూఎస్ గవర్నమెంట్ అనేటువంటి పార్టిషన్ అయితే ఉంది. అక్కడ క్రియేట్ చేస్తే మీకు ఇక్కడ ఈ పార్టిషన్ అయితే చేంజ్ అవుతదండి. బట్ నార్మల్లీ యూజ్ చేస్తాం మీకు పార్టిషన్ అంతా కూడా సేమ్ ఏడబ్ల్యూఎస్ అనే వస్తది. దెన్ కమ్స్ విత్ ద సర్వీస్ నేమ్. ఎస్3 అయితే ఎస్3 ఉంటది. ఈసీ2 అయితే ఈసీ2, వీపీసీ అయితే వీపీసీ అట్లా కనిపిస్తదండి. నెక్స్ట్ ద రీజియన్. రీజియన్ వచ్చేసి రీజియన్ కోడ్ వస్తదండి. కానీ మీకు ఇక్కడ ఎస్3లో చెక్ చేస్తే మీకు ఇక్కడ రీజియన్ కోడ్ అనేటువంటిది రాలేదు. ఎందుకని రీజియన్ కోడ్ రాలేదు అనంటే ఎస్3 మీకు ఇక్కడ గ్లోబల్ అని కనిపిస్తుంది. దెన్ మీరు క్రియేట్ చేసే ఎవ్రీ బకెట్ నేమ్ కూడా యూనిక్ కాబట్టి, గ్లోబలీ యూనిక్ కాబట్టి మీకు ఇక్కడ రీజియన్ ఐడి అనేటువంటిది ఏమీ కూడా లేదండి ఇక్కడ. అదే మీరు వీపీసీ, ఈసీటీ తీసుకుంటే అవి రీజనల్ బేస్డ్ సర్వీసెస్ కాబట్టి అక్కడ మీకు రీజియన్ అనేటువంటిది కనిపిస్తుంది. సో కాబట్టి అక్కడ మీకు సేమ్ నేమ్స్ అనేటువంటి డిఫరెంట్ రిసోర్సెస్ కూడా మీరు ప్రొవైడ్ చేసుకోవచ్చు. పాసిబిలిటీ కూడా ఉందండి. సేమ్ నెక్స్ట్ చూసుకుంటే అకౌంట్ ఐడి అండి. అకౌంట్ ఐడి తర్వాత రిసోర్స్ ఐడి, దెన్ రిసోర్స్ ఐడి ఆర్ ద రిసోర్స్ టైప్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ2లో తీసుకుంటే ఈసీ2 ఇన్స్టెన్స్ అనేటువంటిది ఒకటి ఉంది. ఈసీ2 ఇన్స్టెన్స్ కాకుండా సెక్యూరిటీ గ్రూప్స్ అని, ఎన్ఏసిఎల్స్ అని ఇట్లా మనకి సెపరేట్ సబ్ రిసోర్సెస్ కింద ఒక సర్వీస్ కింద అయితే ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడ వస్తాయండి. సో టోటలీ ఫార్మాట్ అయితే ఇట్లా కనిపిస్తుందండి. సార్ వీటికే సమ్ ఎగ్జాంపుల్స్ మనం చూడాలి అని అంటే చూడండి. ఐఏఎం యూజర్ క్రియేట్ చేసినప్పుడు మీకు ఏఆర్ఎన్, ఏడబ్ల్యూఎస్, ఐఏఎం సర్వీస్ ఉంది. థర్డ్ పార్ట్ వచ్చి కాలన్ ఉందండి. మధ్యలో ఒకటి స్కిప్ చేస్తున్నాడండి. కాలన్ అంటే మధ్యలో ఒకటి స్కిప్ అవుతుంది. ఏంటి అని అంటే అది మీకు రీజన్ అండి. ఐఏఎం ఈజ్ ఏ గ్లోబల్ సర్వీస్ కాబట్టి మీకు అక్కడ రీజన్ మెన్షనింగ్ అయితే మధ్యలో చేయట్లేదు, స్కిప్ చేసాడండి. దెన్ ద అకౌంట్ ఐడి వచ్చిందండి. దెన్ అందులో యూజర్ కింద ఆ యూజర్ నేమ్ అయితే వచ్చిందండి. సేమ్ అది ఎస్ఎన్ఎస్ టాపిక్ తీసుకుంటే ఎస్ఎన్ఎస్ అనేటువంటి సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్, అది వచ్చేసి మీకు రీజనల్ బేస్డ్ సర్వీస్ అండి. చూస్తే మీకు థర్డ్ పార్టీ ఎస్ఎన్ఎస్ అండ్ రీజన్ అనేటువంటిది కూడా వచ్చింది. ఇక్కడ మీకు స్కిప్ చేయట్లేదండి. దెన్ ద అకౌంట్ ఐడి కింద మళ్ళీ ఆ ఎస్ఎన్ఎస్ కు సంబంధించిన రిసోర్స్ నేమ్ అండి. వీపీసీకి తీసుకున్న ఈసీ2 సర్వీస్ నేమ్, రీజన్ నేమ్ అండ్ దెన్ ద అకౌంట్ ఐడి, వీపీసీ దాని కింద వీపీసీ ఐడి అండి. ఇట్లా మీకు ఏఆర్ఎన్ అనేటువంటిది వస్తుందండి. కానీ మీకు ఎస్3కి చూసానండి, ఇక్కడ మీకు ఉన్నటువంటి రీజన్ ఐడి లేదు, అకౌంట్ ఐడి కూడా లేదు. ఎందుకని లేదు అని అంటే ఎస్3 అనేటువంటిది గ్లోబలీ యూనిక్ కాబట్టి అక్కడ మీకు అకౌంట్ నెంబర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు అవసరం లేదండి. సో అందు గురించి ఎస్3 అనేటువంటి గ్లోబల్గా చెప్పుకుంటున్నాం. సేమ్ ఈ పేజ్ని మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు చెక్ చేస్తే ఇది మనకు వచ్చేసి ఆబ్జెక్ట్ ఏఆర్ఎన్ అని చెప్పుకోవచ్చు అండి. సేమ్ ప్రీవియస్లో ఒక బకెట్లోకి వెళ్ళి బకెట్కి ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ ప్రాపర్టీస్ లోపలికి వెళ్తే మీకు బకెట్ ఏఆర్ఎన్ అనేటువంటిది కూడా కనిపిస్తుంది. సేమే కాకపోతే మీకు అక్కడ స్లాష్ లేకుండా అయితే ఇక్కడ మీకు కనిపిస్తూ కూడా ఉంటుంది బకెట్ ఏఆర్ఎన్ అనేటువంటిది. ఓకే, ఇదంతా కూడా బాగానే ఉంది. ఒకసారి ఇందులో పీపీటీ పీడిఎఫ్లోకి వెళ్ళి నేను ఇక్కడికి వెళ్ళి ఒకసారి పర్మిషన్స్ ట్యాబ్కి అయితే వెళ్తానండి. పర్మిషన్స్ ట్యాబ్లో మీరు చెక్ చేస్తే సో కంప్లీట్‌గా మనకి ఇక్కడ ఎక్కడ కూడా పర్మిషన్స్ అయితే ఎవ్రీవన్ పబ్లిక్ యాక్సెస్ అనేటువంటి మనకి ఇక్కడ ఏమీ కూడా కనిపించడం లేదండి. సో ఐఫెన్ ఉంది అంటే పబ్లిక్ యాక్సెస్ ఏం లేదని. ఫస్ట్ ఒకసారి ఏం చేస్తానంటేనండి, ఓన్లీ ppt.pdf నీ ఒక్క ఫైల్‌ని మాత్రం నేను పబ్లిక్ చేసేదానికి ట్రై చేస్తాను. సో ఒకే ఒక్క ఫైల్ నేను పబ్లిక్ చేయాలి అని అంటే మనకు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటేనండి, ఇక్కడ యాక్షన్స్‌లో కిందకి వస్తానండి, మేక్ పబ్లిక్ యూజింగ్ ఏసీఎల్ అనేటువంటి ఒక సెట్టింగ్ ఉందండి. సో మేక్ పబ్లిక్ యూజింగ్ ఏసీఎల్ అనేటువంటి చేస్తే ఏసీఎల్ అండి. ఫస్ట్ మనం ఏసీఎల్ బకెట్ క్రియేట్ చేసినప్పుడు చూస్తే అక్కడ రికమెండెడ్ ఆప్షన్ ఉంది, అది డిసేబుల్ అయ్యింది. సో అది డిసేబుల్ అయ్యింది కాబట్టి మనకి ఇక్కడ మేక్ పబ్లిక్ యూజింగ్ ఏసీఎల్ అనేటువంటి ఆప్షన్ ఎనేబుల్లో లేదు కాబట్టి ఈ ఒక్క ఆబ్జెక్ట్ని నేనైతే పబ్లిక్ చేసేటువంటి పాసిబిలిటీ అయితే లేదండి. మరి దీన్ని ఎట్లా పబ్లిక్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏసీఎల్ని తీసేసి ఎనేబుల్ చేయాలండి. ఒకసారి ప్రాపర్టీస్కి వెళ్దాం. ప్రాపర్టీస్ కాదు, పర్మిషన్స్కి వెళ్తాను. పర్మిషన్స్లో కిందకి వస్తానండి, ఆబ్జెక్ట్ ఓనర్షిప్ కనిపిస్తుంది. ఆబ్జెక్ట్ ఓనర్షిప్లో ఏసీఎల్స్ ఆర్ డిసేబుల్డ్ ఉంది. ఫస్ట్ దీన్ని ఎనేబుల్ చేద్దాం. క్లిక్ ఆన్ ఎడిట్, ఏసీఎల్స్ ఆర్ ఎనేబుల్డ్, ఐ అక్నాలెడ్జ్. సో క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. సో ఇప్పుడు మీకు ఏసీఎల్స్ అనేటువంటిది మీరు ఎనేబుల్ చేశారు కాబట్టి ఆబ్జెక్ట్ అనేది పబ్లిక్ చేసేటువంటి ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుందండి. ఒకసారి సెలెక్ట్ చేసుకోండి, యాక్షన్స్, మేక్ పబ్లిక్ యూజింగ్ ఏసీఎల్. అయితే ఇప్పుడు మేక్ పబ్లిక్ యూజింగ్ ఏసీఎల్ చేస్తే పబ్లిక్ అయిపోతుంది అని అంటే పబ్లిక్ కాదు. ఒకసారి ఫస్ట్ ఈ ఫైల్ నేను సేమ్ ఫైల్ యాక్సెస్ చేసి ట్రై చేస్తానండి. సో చూస్తే మీకు స్టిల్ యాక్సెస్ డినీడ్ వస్తుంది. సో జస్ట్ మనం ఏసీఎల్ ఎనేబుల్ చేసినంత మాత్రమే పబ్లిక్ అయితే రాదు. ఓకే, సో ppt.pdf యాక్షన్స్ మేక్ పబ్లిక్ యూజింగ్ ఏసీఎల్ అని ఒకసారి దీన్ని కన్ఫర్మ్ చేద్దాం. సో మేక్ పబ్లిక్ అనేటువంటి చేస్తే మనకు ఒక ఎర్రర్ వచ్చింది. సో ఎందుకని ఎర్రర్ వచ్చింది? సో ఇక్కడ మీకు చెక్ చేస్తే ఆ ఎర్రర్ రిలేటెడ్ రీజన్ కూడా చెప్తున్నాడు.
పబ్లిక్ యాక్సెస్ ఈస్ బ్లాక్డ్ బికాస్ ఆఫ్ ద బ్లాక్ యాక్సెస్ సెట్టింగ్ దట్ ఈస్ టర్న్ ఆన్ దిస్ ఫర్ బకెట్ అండి. సో ఎక్కడో బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్ అనేటువంటిది ఎనేబుల్ అయ్యింది, దానివల్ల ఇదైతే మనకి ఎనేబుల్ కావట్లేదండి. సో చూస్తే స్టిల్ ఫైల్ అనేది మనకి యాక్సెస్ కాలేదు, ఎందుకంటే పబ్లిక్ చేస్తున్నప్పుడు ఎర్రర్ వచ్చిందండి. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు సేమ్ పర్మిషన్స్ ట్యాబ్లో ఇక్కడ మీకు ఒక సెట్టింగ్ అయితే ఆన్ అయ్యి కనిపిస్తుందండి. సో బికాస్ ఆఫ్ దీని వల్ల మీరు అది పబ్లిక్ చేసే పర్మిషన్ కూడా మీకు లేదండి. నేను ఒకసారి దీన్ని ఎడిట్ చేసి ఆఫ్ చేస్తాను, ఆఫ్ చేసి సేవ్ చేద్దాం. సో క్లిక్ ఆన్ కన్ఫర్మ్, యాడ్ కన్ఫర్మ్ మెసేజ్, క్లిక్ ఆన్ కన్ఫర్మ్. సో ఓకే, ఇప్పుడు ఈ సెట్టింగ్ అయితే ఆఫ్ అయిందండి. పర్మిషన్స్లో మీరు చెక్ చేస్తే ఆఫ్లో కనిపిస్తుంది అండ్ రెడ్ మార్క్లో కూడా కనిపిస్తుందండి, వార్నింగ్ మెసేజ్ లాగా. సో మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేస్తానండి. సో స్టిల్ ఫైల్ రావట్లేదు. సో అంటే జస్ట్ మనకి సెట్టింగ్స్ మాత్రం ఎనేబుల్ చేసామండి. ఇప్పుడు యాక్చువల్లీ ఫైల్ని మాత్రం పబ్లిక్ చేద్దాం. ppt.pdf యాక్షన్స్ మేక్ పబ్లిక్ యూజింగ్ ACL, మేక్ పబ్లిక్. ఇప్పుడు పబ్లిక్ అయింది సక్సెస్ఫుల్గా. నేను ఒకసారి రీఫ్రెష్ చేసి చూసాను అనుకోండి, ఫైల్ అయితే సక్సెస్ఫుల్గా PDF అనేటువంటిది ఇప్పుడు లోడ్ అవుతుంది. ఇప్పుడు లోడ్ అయితే సక్సెస్ఫుల్గా కనిపిస్తుంది. సో చూస్తే ఇంత స్పెసిఫిక్గా, ఇంత ఎక్స్ప్లిసిట్గా మీరు ఒక ఫైల్ని పబ్లిక్ చేస్తేనే తప్ప AWS వాడు దీన్ని పబ్లిక్ అయితే అవ్వనివ్వడండి. బై డిఫాల్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రైవేట్ అన్లెస్ మీరు ఎక్స్ప్లిసిట్గా పబ్లిక్ చేసేంత వరకు కూడా. సో చూద్దాం, ఒక ఫైల్ పబ్లిక్ చేసాం, బాగానే ఉందండి. మరి ఇప్పుడు నాకు సెకండ్ ఫైల్ కూడా ఉంది. సెకండ్ ఫైల్ URL కాపీ చేసుకుంటాను, కాపీ URL. సో ఇప్పుడు ఈ ఫైల్ కూడా నేను ఇక్కడ బ్రౌజ్ చేసినప్పుడు ఈ ఫైల్ కూడా పబ్లిక్గా యాక్సెస్ కావాలి, కానీ ఇది కూడా పబ్లిక్ యాక్సెస్ కావట్లేదు, యాక్సెస్ డినైడ్ వస్తుంది. ఎందుకనంటేనండి ఎవ్రీ ఫైల్కి కూడా ఒక యూనిక్ ఐడి ఉంటుంది. మీరు ప్రీవియస్గా పబ్లిక్ చేసింది ఏంటి అని అంటే ppt.pdf మాత్రమే పబ్లిక్ చేశారు, ppt.png కాదు. సో అందు గురించి అది పబ్లిక్ అయింది తప్ప ఇది మీకు పబ్లిక్ అనేటువంటిది కాలేదు. అగైన్ మీరు ppt.pdfలోకి వెళ్ళి పర్మిషన్స్ ట్యాబ్లోకి వెళ్తే కనుక మీకు ఇక్కడ ఎవ్రీ1 పబ్లిక్ యాక్సెస్ అనేటువంటిది కనిపిస్తుందండి. ఎవ్రీ1 పబ్లిక్ యాక్సెస్ వచ్చి మీకు రీడ్లోనైతే కనిపిస్తుందండి. సో ఇది మీరు డిసేబుల్ చేస్తే ఈ ఫైల్కి ఉన్నటువంటి పబ్లిక్ యాక్సెస్ అనేటువంటిది కూడా మనం రిమూవ్ చేసేస్తున్నట్టండి. సో మళ్ళీ అగైన్ ప్రీవియస్ URL ఆబ్జెక్ట్ URL కాపీ చేసుకొని సో సేమ్ దీన్నే బ్రౌజ్ చేస్తాను. బ్రౌజ్ చేసినప్పుడు సేమ్ అది రిమూవ్ చేస్తాను కాబట్టి బ్లాక్ యాక్సెస్ యూజింగ్ ACL అది రిమూవ్ చేస్తాను కాబట్టి ఈ ఫైల్ యాక్సెస్ కూడా పోయింది. కానీ రియల్ టైమ్ సిచ్యువేషన్స్లోనండి మనకి ఏమవుతుంది అని అంటే ఇట్లా 1-2 ఫైల్స్ ఉన్నావు కదండి, ఒకదానికొకటి పర్మిషన్స్ ప్రొవైడ్ చేయడానికి. రియల్ టైమ్ సినారియోస్లో మీరు ఎప్పుడు చెక్ చేసినా హండ్రెడ్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి, లేకపోతే థౌసండ్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి, మిలియన్స్ ఆఫ్ ఫైల్స్ అనేవి మనకు ఒక S3 బకెట్లో ఉంటాయి. మరి ఇట్లా ఎవ్రీ ఫైల్కి మీరు వెళ్ళి పర్మిషన్స్ ఇవ్వాలి అంటే అవ్వదు కదండి. సో అందు గురించి మనకి ఎంటైర్ బకెట్ లెవెల్లో పర్మిషన్స్ ప్రొవైడ్ చేసేదానికి యూజ్ చేసేటువంటిది ఏంటి అని అంటే పర్మిషన్స్ ట్యాబ్లో బకెట్ పాలసీ అనేటువంటిది ఒకటి వస్తుందండి. మీరు జస్ట్ ఒక సింగిల్ ఫైల్ లెవెల్లో పర్మిషన్స్ ఇవ్వాలి అని అంటే మనం ఇప్పుడు చేసినటువంటి ACLs అనేటువంటిది హెల్ప్ అవుతుంది. లేదు బకెట్ లెవెల్లో మీరు పర్మిషన్స్ ఇవ్వాలి అనుకుంటే బకెట్ పాలసీ అనేటువంటి మీరు యూజ్ చేసుకోవచ్చు. సో లెట్ us ఎడిట్ దిస్, క్లిక్ ఆన్ ఎడిట్. ఇక్కడ మీకు IAMలో ఎట్లానైతే పాలసీస్ ఉన్నాయో అవే పాలసీస్ మీరు ఇక్కడ సిమిలర్ కైండ్ ఆఫ్ పాలసీస్ మనం యాడ్ చేయాలి. కానీ పాలసీస్ అనేటువంటి మీరు కంగారు పడద్దు. నేను అప్కమింగ్ సెషన్స్లో ఈ పాలసీస్ అన్ని కూడా మీరు ఎట్లా రాయాలి, ఎట్లా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి, ఎట్లా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా రేపటి సెషన్లో JSON గురించి నేర్చుకున్న తర్వాత డిస్కషన్ అయితే చేస్తాం. బట్ ఇప్పుడు వరకు ఏంటి అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎట్లయితే చేస్తున్నానో మీరు కూడా అట్లానే చేయండి. సో జస్ట్ ఇక్కడ వరకు వచ్చాక క్లిక్ ఆన్ యాడ్ న్యూ స్టేట్మెంట్. సో స్టేట్మెంట్ ఇట్లా వస్తుందండి. అండ్ ఇందులో ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, ప్రిన్సిపల్ అంటే ఎవరంటేనండి ఎవరైతే యాక్సెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని మనం ప్రిన్సిపల్ అని S3 పర్స్పెక్టివ్లో కాల్ చేస్తాం. ఇప్పుడు మీరు ఇక్కడ ప్రిన్సిపల్లో ఒక అకౌంట్ ఐడి ఇచ్చారనుకోండి, ఆ అకౌంట్ ఐడికి సంబంధించిన వాడే యాక్సెస్ చేయగలుగుతారు. లేదు ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు అనుకుంటే మీరు స్టార్ అనేటువంటిది పెట్టుకోవచ్చండి. సో ఈ ఫర్ దిస్ ఎగ్జాంపుల్ నేను స్టార్ అయితే యూజ్ చేస్తున్నాను. రెండోది పాలసీస్లో ఎలో ఆర్ డెనీ ఉంటుందని చెప్పుకున్నాం కదండి. సో ఎలో అనేటువంటిది ఉంటుంది కాబట్టి మనం ఎలో చేస్తున్నట్టండి. యాక్షన్స్లో కూడా మీరు ఏం చేస్తారండి, జస్ట్ ఏమీ కూడా చేయొద్దండి, S3:* అనేటువంటిది పెట్టండి. S3:* అంటే S3లో ఉన్నటువంటి అన్ని పర్మిషన్స్ కూడా మీరు యాక్సెస్ ఇస్తున్నారండి. దెన్ ఫైనల్లీ కూడా రీసోర్స్ సెక్షన్లో ఏ రీసోర్స్ పైన మీరు పర్మిషన్స్ ఇస్తున్నారు. ఇక్కడ మీకు S3కి వచ్చేసరికి ఏ బకెట్ మీద అయితే మీరు బకెట్ పాలసీ అప్లై చేస్తున్నారో ఆ బకెట్కి సంబంధించిన ARNని మీరు యాడ్ చేయాల్సి వస్తాయి. సో బకెట్ని కాదు కదండి మనం యాక్సెస్ చేసేది, బకెట్లో ఉన్న ఫైల్స్ని యాక్సెస్ చేస్తున్నాం. సో కాబట్టి /* బకెట్ కింద ఉన్న ఫైల్స్ని కాబట్టి /* యాడ్ చేస్తాం. సో ఏ ఫైల్ అయినా మనకి యాక్సెస్ అవుతుంది. సో ఇట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే మీ ఉన్నటువంటి ఎంటైర్ బకెట్ కూడా పబ్లిక్గా చేంజ్ అయిపోతుంది. సో చూద్దామండి, ఒకసారి సేవ్ చేస్తాను. సేమ్ మీరు కూడా ఇదే ఫాలో కండి, ఇంతకుమించి సెపరేషన్ అయితే ఏమీ వద్దు. సో దీని గురించి అప్కమింగ్ సెషన్స్లో డీటెయిల్గా అయితే చూద్దాం. సో క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. సక్సెస్ఫుల్గా సేవ్ అయిందండి. అండ్ S3:* ఓకే, కంప్లీట్గా అయితే పబ్లిక్ అయింది. ఒకసారి నేను మళ్ళీ రిఫ్రెష్ చేసి చూస్తాను. సో రిఫ్రెష్ చేసినప్పుడు అండి ఇక్కడ మనకి పైన యాక్సెస్ అనేటువంటిది ఒకటి కనిపిస్తుంది. చెక్ చేస్తే మీకు
పబ్లిక్ చేసిన తర్వాత బకెట్ అంతా పబ్లిక్గా యాక్సెసిబుల్ అయిపోతుంది అని చెప్పి ఒక వార్నింగ్ మెసేజెస్ కూడా మనకి ఇక్కడ చూపిస్తున్నాను. ఎందుకంటే ఏడబ్ల్యూఎస్ వాడు ఏ బకెట్ని కూడా పబ్లిక్లో పెట్టమనడం ఈజ్ నాట్ ఎ బెస్ట్ ప్రాక్టీస్ అండి. అన్లెస్ మీకు ఏదైనా స్పెసిఫిక్ యూజ్ కేసు ఉంటేనే తప్ప దేనిని కూడా మీరు పబ్లిక్గా చేయకూడదు. ఎందుకంటే మీ డేటా ఎవరైనా యాక్సెస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు ఏమైందండి, మన బకెట్ అంతండి పబ్లిక్ చేసేసాం. గో టు ద ఆబ్జెక్ట్స్, ppt.pdf కాపీ URL చేద్దామండి. చూసినప్పుడు ఈ ఫైల్ వస్తుంది. ఓకే, దెన్ వేరే ఫైల్ని కూడా కాపీ చేస్తాను. ppt.pngని ఓపెన్ చేస్తానండి. సో ఈ ఫైల్ని కూడా యాక్సెస్ చేసినప్పుడు ఇట్లా మన బకెట్ అంతా పబ్లిక్ చేసేసాం కాబట్టి అందులో ఉన్నటువంటి ఏ ఫైల్ని మీరు యాక్సెస్ చేసినా ఆ ఫైల్స్ అన్ని కూడా మీకు పబ్లిక్గా యూఆర్ఎల్ ఒక గూగుల్ డ్రైవ్లో మీరు ఎట్లనైతే షేర్ చేస్తారో సేమ్ అట్లనే మీకు ఇక్కడ యాక్సెస్ అనేటువంటిది కూడా వస్తుంది. అండ్ ఇంకా ఇందులో మనం ఎక్స్ప్లిసిట్గా వేరే కైండ్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ అండి, అంటే ఒక ఐపీ నుంచి యాక్సెస్ చేసినప్పుడు ఒక ఫైల్స్ యాక్సెస్ కావాలి, లేకపోతే ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్కి ఫైల్స్ అనేవి యాక్సెస్ కావాలి, ఇట్లా మీరు స్పెసిఫిక్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ అప్కమింగ్ సెషన్స్లో S3 పర్మిషన్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు అయితే డీటెయిల్డ్గా మనం అన్ని అక్కడ చెక్ చేస్తాం. సో ఫైల్స్ అయితే ఇట్లా అప్లోడ్ చేస్తామండి. సేమ్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేయాలన్నా మీరు డౌన్లోడ్ అనేటువంటి క్లిక్ చేస్తే ఫైల్స్ మీకు ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. సో డౌన్లోడ్తో పాటు మీరు ఓపెన్ అనేటువంటిది క్లిక్ చేసినా ఓపెన్ అవుతుంది. సో లేదు డిలీట్ అనేటువంటిది క్లిక్ చేసినా మీకు ఫైల్స్ అనేవి ఇక్కడి నుంచి కూడా డిలీట్ అయిపోతాయి. ఇవన్నీ జనరిక్గా బేసికలీ మనకు ఉన్నటువంటి ఒక S3కి సంబంధించిన డీటెయిల్స్ అండి. అండ్ ఇందులోనే డీటెయిల్డ్గా మీరు చెక్ చేస్తే రీనేమ్ అనేటువంటిది కూడా కనిపిస్తుంది. సో రీనేమ్ అంటే ఏంటంటే మీకు వచ్చిన అప్లోడ్ చేసిన ఫైల్ నేమ్ కాకుండా వేరే నేమ్కి మీరు చేంజ్ చేసుకోవచ్చు, ఆ పాసిబిలిటీ కూడా ఉందండి. సేమ్ మీరు కాపీ అండ్ మూవ్ అనేటువంటిది ఎట్లా చేసుకుంటారో అట్లా చేసుకోవడానికి బిట్వీన్ ద బకెట్స్ అండి. ఒక బకెట్ నుంచి వేరే బకెట్ మీరు కాపీ చేసుకోవాలన్నా మీకు ఇక్కడ మూవ్ అండ్ కాపీ ఇవి కూడా మీకైతే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా యాక్షన్స్, ఇవన్నీ కూడా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మీ సైడ్ నుంచి ఒక బకెట్ అనేటువంటి క్రియేట్ చేసి ఇట్లానైతే కనిపిస్తూ ఉంటుంది. సో ఒకవేళ ఇందులో ఏమైనా క్వెరీస్ ఉంటే కనుక మీరు చాట్లో యాడ్ చేయండి. సో లక్ష్మీనారాయణ గారు, బ్లాక్ పబ్లిక్ యాక్సెస్ ఎనేబుల్ చేసి పాలసీ ఇస్తే మనకి ఫైల్స్ యాక్సెస్ అవుతుంది. గుడ్ క్వశ్చన్ అండి. సో యాక్సెస్ మన యాక్చువల్లీ ఇప్పుడు ఫైల్స్ అన్ని పబ్లిక్ చేశాం కదా, సో ఫైల్స్ అన్ని కూడా మనకి పబ్లిక్ యాక్సెస్ అవుతున్నాయి. ఓకే, ఎటువంటి ప్రాబ్లం లేకుండా యాక్సెస్ అవుతున్నాయండి. కానీ ఇట్లా మనకి బకెట్లో మిలియన్స్ ఆఫ్ ఫైల్స్ ఉన్నప్పుడు కానీ ఇమ్మీడియట్గా మనం బకెట్ని ప్రైవేట్ చేసేయాలి అనుకుంటున్నామండి. అనుకున్నప్పుడు ఏంటి అని అంటే పర్మిషన్స్లోకి వెళ్ళి అగైన్ మీరు ఇక్కడ బకెట్ పాలసీ రిమూవ్ చేయవలసిన అవసరం లేదండి. సో ఇక్కడ మీకు బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఎనేబుల్ చేసేస్తే ఏమవుతుంది అని అంటే సో కంప్లీట్గా ఉన్నటువంటి యాక్సెస్ అంతా కూడా పోతుందండి. సో సేవ్ అయింది. ఇక్కడ మీరు రీఫ్రెష్ చేస్తే పబ్లిక్ యాక్సెసిబుల్ అనేటువంటిది కూడా పోతుంది. చూస్తే మీకు యాక్సెస్ ఓన్లీ ఆథరైజ్డ్ యూజర్స్ ఆఫ్ దిస్ అకౌంట్ అని చేంజ్ అయిపోయింది. ఎందుకంటే ఇది ఆన్లో చేస్తాం కానీ స్టిల్ బకెట్ పాలసీ ఉంది. కానీ ఒకసారి నేను స్టిల్ రీఫ్రెష్ చేసినా నాకు యాక్సెస్ డినైడ్ అయితే వస్తుందండి. సో దీన్ని బట్టి మీరేం అర్థం చేసుకోవచ్చు అని అంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్ హ్యాస్ మోర్ ప్రయారిటీ దెన్ ద బకెట్ పాలసీ ఆర్ ద ACLs అండి. అప్కమింగ్ S3 పర్మిషన్స్లో నేను ఇంకా డీటెయిల్ పిక్టోగ్రాఫిక్ వేలో కూడా నేను చూపిస్తాను. బట్ జస్ట్ ఫర్ నవ్ ఏంటి అని అంటే మీకు ఏంటి బకెట్ పాలసీ కంటే బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్కి మీకు ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. సో ఇది మీరు ఎనేబుల్ చేశారు అని అంటే బకెట్ పాలసీ మీకు పబ్లిక్ చేసినా ఈ ఫైల్స్ అన్ని కూడా ప్రైవేట్లో ఉంటాయి. ఈవెన్ ACLsలో మీరు పబ్లిక్ చేసినా ఇదంతా కూడా మీకు ప్రైవేట్లోనైతే ఉంటుంది. సో కాబట్టి అట్లా మీకు అయితే ఉంటుంది. సో ఒకసారి ఇది కూడా మీ సైడ్ నుంచి అయితే ట్రై చేయండి. ఒకవేళ ఏమైనా క్వెరీస్ ఉంటే మీ చాట్లోనే అయితే యాడ్ చేయండి. వన్స్ మీరు డెమో అనేటువంటి చేసిన తర్వాత ఒకసారి మీ బకెట్ డిలీట్ చేయాలి అని అంటే లోపల ఫైల్స్ ఉన్నప్పుడు మీరు మీ బకెట్ని అయితే డిలీట్ చేయలేరండి. ఆ పాసిబిలిటీ మీకు ఉండదు. ఒకసారి బకెట్స్కి వెళ్తాను. బకెట్ని ఫిల్టర్ చేయండి. ఇక్కడ చెక్ చేస్తే డిలీట్ బకెట్ చూస్తే దిస్ బకెట్ ఈస్ నాట్ ఎంప్టీ అని వస్తుంది. మీరు ఎప్పుడు బకెట్ని డిలీట్ చేయాలన్నా బకెట్ని డైరెక్ట్గా డిలీట్ చేయలేరండి. అన్లెస్ మీరు అందులో ఉన్నటువంటి ఫైల్స్ అన్నీ కూడా డిలీట్ ఎక్కడెక్కడ వచ్చి సెలెక్ట్ చేసి ఆల్ డిలీట్ చేసుకోవచ్చు. లేదంటే బకెట్స్లోకి వెళ్ళి బకెట్ నేమ్ ఫిల్టర్ చేసి ఇక్కడ మీకు ఎంప్టీ అని ఉందండి. ఎంప్టీ అనేటువంటి క్లిక్ చేసినా పర్మనెంట్లీ డిలీట్ అనేటువంటి టెక్స్ట్ ఇక్కడ యాడ్ చేసి డిలీట్ చేస్తే ఐ థింక్ స్పేస్ యాడ్ అయింది. ఎంప్టీ. సో ఇప్పుడు బకెట్లో ఉన్నటువంటి అంతా ఎంప్టీ అయింది. సో దెన్ ఇప్పుడు మీ బకెట్ మీరు డిలీట్ చేసుకోవచ్చండి. సారీ, ఐ థింక్ May 29 demo S3 bucket before RTR. సో క్లిక్ ఆన్ డిలీట్. ఇప్పుడు డిలీట్ అవుతుందండి బకెట్ నేమ్. క్లిక్ ఆన్ డిలీట్ బకెట్. సో ఇట్లా ఒక బకెట్ని కూడా మీరు డిలీట్ చేసుకునేటువంటి ఆప్షన్స్ అయితే ఉంటాయి. వన్స్ మీరు బకెట్ని డిలీట్ చేస్తే మీరు ఇచ్చినటువంటి నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ రిలీజ్ అయిపోతుందండి. మీరు డిలీట్ చేసిన తర్వాత ఎవరైనా నేమ్ తోటి క్రియేట్ చేశారు అని అంటే ఆ బకెట్ మళ్ళీ మీకు అవైలబిలిటీ రాదండి. సో కాబట్టి ఎవ్రీ టైమ్ మీరు ఒక యూనిక్ ఐడితో చేసుకోవడం అయితే మంచిదండి. సో రిలోక్ గారు S3 సర్వీస్ వైజ్ గ్లోబల్ అని మాట్లాడుకుంటామండి. బట్
S3 ఏంటంటే S3 అంటేనే మనకి బకెట్స్ కాబట్టి రీజనల్ అని కూడా చెప్పుకుంటాం. బట్ టాప్‌లో ఏంటి అనంటే మీకు గ్లోబల్ అని కనిపిస్తది. బకెట్ వైస్ మనకి రీజనల్ అని అయితే చెప్పుకోవచ్చు. యెస్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. సో ఒకవేళ ఎవరికైనా క్వెషన్స్ ఉంటే మన క్వెరీస్ డిస్కస్ చేద్దాము. లేదు అనుకుంటే మీరు మిగిలిన వాళ్ళైతే డ్రాప్ అవ్వచ్చండి. ఒకవేళ ఏమైనా క్వెషన్స్ లేకపోతే. సో ధరణి గారు, ఈస్ ఇట్ ట్రూ దట్ దేర్ ఇస్ నో ఏఆర్ఎన్ ఫర్ EC2 ఇన్స్టెన్స్? లేదండి, ఎవ్రీ సర్వీస్ కి కూడా, ఎవ్రీ రిసోర్స్ కి కూడా మీకు ఏఆర్ఎన్ అనేటువంటిది ఉంది. మేబీ మీకు అక్కడ ఏఆర్ఎన్ అనేటువంటిది కన్సోల్లో కనిపించకపోవచ్చు. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏఆర్ఎన్ అండి ఇక్కడ AWSకి వచ్చేసరికి. రాజా గారు, యాక్చువల్లీ కనెక్ట్ ఆప్షన్ అనేటువంటిది అందరికీ వస్తదండి. అక్కడ మనకి సెట్టింగ్ అనేటువంటిది ఎనేబుల్ చేయక్కర్లేదు. బై డిఫాల్ట్‌గా మీకు వస్తది. ఫస్ట్ కనెక్ట్ అనేటువంటిది రావాలి అంటే ఫస్ట్ మీరు ఆ ఇన్‌స్టెన్స్‌ని సెలెక్ట్ చేయాలండి. ఇన్‌స్టెన్స్ సెలెక్ట్ చేసినప్పుడు మీకు టాప్ కనెక్ట్ అనేటువంటిది ఎనేబుల్ అవుతది. దెన్ అందుట్లో మీరు EC2 కనెక్ట్ అనేటువంటిది సెలెక్ట్ చేసుకోవచ్చు. హరీష్ గారు, చార్జెస్ ఫర్ S3 ఈస్ ఓన్లీ ఫర్ స్టోరేజ్ ఆర్ గెట్ పుట్ రిక్వెస్ట్ ఆల్సో. సో S3కి చార్జెస్ వచ్చేసి స్టోరేజ్ బేస్డ్ ఉంటదండి. స్టోరేజ్‌తో పాటు మీరు ఎన్ని సార్లు డౌన్‌లోడ్ చేస్తున్నారు, ఎన్ని సార్లు అప్‌లోడ్ చేస్తున్నారు, వీటిని బేస్ చేసుకొని కూడా మీకు చార్జెస్ అనేవి ఉంటాయండి. బట్ అవి చూస్తే మనకి చాలా నెగ్లిజిబుల్ కాస్ట్ అయితే ఉంటది. బట్ చెప్పాలి అనంటే కాస్ట్ కూడా ఉంటది. కాకపోతే నెగ్లిజిబుల్ కాస్ట్ అనైతే మనం చెప్పుకోవచ్చండి. సో అశోక్ గారు, బకెట్‌ని మీరు ఎట్లనైనా యాడ్ చేసుకోవచ్చు. దానికి ఒక ఫార్మాట్ అనేది ఫాలో అయితే మీకు సమ్ యూనిక్‌నెస్ అయితే వస్తదండి. సో అది రియల్ టైమ్ కేసెస్‌లో చెప్పాను. బట్ మనం క్రియేట్ చేసిందయితే నా యూనిక్‌నెస్ కోసం నేను క్రియేట్ చేసుకున్నాను. యెస్. అభినవ్ గారు, మన S3 CLI మీద కూడా చెక్ చేస్తాం. AWS CLI యూజ్ చేసి అప్‌కమింగ్ సెషన్స్‌లో. శ్రావణి గారు. ఆ! యెస్. హాయ్ అండి. సో, ఇప్పుడు త్రూ ACL ఓన్లీ ఎనేబుల్ చేయడానికి మాత్రమే పబ్లిక్ యాక్సెస్ ఎనేబుల్ చేయడానికి మాత్రమే పాసిబుల్ ఉంటుంది తప్ప డిజేబుల్ చేయలేం కదండీ! ACL ద్వారా డిజేబుల్ చేయలేరండి. ఎనేబుల్ చేస్తాం. ఆ! మీరు ఎనేబుల్ చేసిన తర్వాత డిజేబుల్ చేయాలంటే మళ్ళీ మీరు పర్మిషన్స్ టాబ్‌లోకి వెళ్లి అక్కడ మీరు ఎడిట్ చేసి ఆ రీడ్ అనే ఆప్షన్ మీరు రిమూవ్ చేసేయొచ్చు. హుహు. ఓకే. సో, ACL ఎనేబుల్ చేసేసి బకెట్ పాలిసీలో డినై పెట్టేసామనుకోండి బకెట్ పాలిసీనే ప్రియారిటీ ఉంటుంది. బకెట్ పాలిసీ ఎక్కువ ప్రయారిటీ. అవునండి. ఓకే. అండ్ మనకు బకెట్ పాలిసీలో అన్ని ఎనేబుల్ చేసినప్పుడు ACLs ఎనేబుల్ ఉండాల్సిన అవసరం లేదు. లేదు, అవసరం లేదు. ఏసీఎల్స్ ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ లెవెల్‌గా యాడ్ చేయాలి. ఏదంటే అంటే ఒక 10,000 ఆ! ఆబ్జెక్ట్స్ ఒక ఆబ్జెక్ట్ ఆర్ 2 ఆబ్జెక్ట్స్‌కి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఏసీఎల్స్ యూజ్ చేస్తాం. ఓకే. బకెట్ లెవెల్ యూజ్ చేయాలనుకున్నప్పుడు బకెటే యూజ్ చేస్తాం. అగైన్ బకెట్ లెవెల్‌లో కూడా ఎక్స్‌ప్లిసిట్‌గా మనం మెన్షన్ చేసుకోవచ్చు. అంటే ఈ ప్యాటర్న్ ఫైల్స్‌కి మాత్రమే మనం డౌన్‌లోడ్ అలౌ చేయాలి. ఇట్లా మనం చేసుకోవచ్చండి. ఇది ఇంకా హుహు. మనం అప్‌కమింగ్ సెషన్స్‌లో బకెట్ పాలిసీ గురించి డిస్కస్ చేసినప్పుడు అవన్నీ ఆ ప్యాటర్న్స్ అన్ని చెక్ చేస్తాం. ఓకే. ష్యూర్ అండి. నార్మల్‌గా ఇప్పుడు స్ట్రెయిట్ అవే క్వెషన్ S3 గ్లోబలా? రీజనల్ స్పెసిఫికా? అంటే మనం ఏం ఆన్సర్ చేయాలండి? రీజనల్ రీజనల్ అనేనా? రీజనల్ స్పెసిఫిక్ అండి. బట్ ఈ నేమింగ్ కన్వెన్షన్ అవన్నీ వచ్చేటప్పటికి గ్లోబల్లీ యూనిక్ ఉండాలి. బట్ అగైన్ మనం ఒక పర్టిక్యులర్ రీజియన్‌లోనే అది స్టోర్ అవుతుంది. స్టోర్ కరెక్ట్ అండి. అవును. ఓకే. ఓకే. ష్యూర్ అండి. థాంక్ యూ అండి. థాంక్ యూ. ధరణి గారు. హలో. చెప్పండి ధరణి గారు.
అది యాక్చువల్‌గా ఇప్పుడు ఈ S3 అనేది ఏ టైప్ ఆఫ్ స్టోరేజ్ కిందకొస్తదండి? లైక్ సాన్, నాస్, డాస్ అని చెప్పారు కదా! అంటే దీని కిందకి రాదు. ఇది వచ్చేసి మీకు ఆబ్జెక్ట్ లెవెల్ స్టోరేజ్ కింద వస్తదండి. ఓకే. సో, ఈ ఈ లెగసీ లైక్ ఈ సాను, నాస్ వీటిలో ఏది దీని కింద రాదా ఇది? ఇందుట్లో రాదు. ఇందుట్లో వచ్చేసి మీకు సాన్, నాస్, డాస్‌లో వచ్చేసి మనం సాన్ అంటే ఈబీఎస్ చెప్తాము. నాస్ అంటే ఈఎఫ్ఎస్ ఆర్ ఎఫ్ఎస్ఎక్స్ చెప్తామండి. డాస్ అంటే ఇన్‌స్టెన్స్ స్టోర్ చెప్పుకుంటాం. బట్ S3 వచ్చేసి ఇందుట్లోకి రాదు. S3 వచ్చేసి మీకు ఓన్లీ కూడా ఆబ్జెక్ట్ లెవెల్ స్టోరేజ్‌లో ఉంటదండి. ఓకే. ఇంకోటండి ఇప్పుడు ఇది EC2 ఇన్స్టెన్స్‌కి అది ఏఆర్ఎన్ కనపడదు ఎందుకండి? లైక్ ఎక్కడుంటది? అది ఏఆర్ఎన్ అక్కడ వాడు కన్సోల్‌లో అయితే చూపించడు. కాకపోతే మీరు ఆ ఒక్క స్పెసిఫిక్ ఈసీ2 ఇన్‌స్టెన్స్‌కి పర్మిషన్ ప్రొవైడ్ చేయాలనుకోండి. ఇప్పుడు మన బకెట్ పాలిసీలో ఎట్లనైతే ఏఆర్ఎన్ పెట్టామో, సేమ్ అట్లానే మనం అక్కడ కూడా ఏఆర్ఎన్ పెట్టాల్సొస్తదండి. కాకపోతే వాడు కన్సోల్‌లో వాడు చూపించట్లేదు. అంత నీడ్ ఉండదు కాబట్టి దాని గురించి. అంటే అదే సర్వీసెస్ ఎక్కడ దొరుకుతదది? అన్ని సర్వీసెస్‌కి ఏఆర్ఎన్ చూపించడండి. మనమే ఆ ఏఆర్ఎన్ యాడ్ చేయాల్సొస్తది బేస్డ్ ఆన్ ద ప్యాటర్న్ బట్టి. ఆహా! అంటే అది ఎట్లా రిట్రీవ్ చేస్తాం మామూలుగా ఇట్లా కనపడినప్పుడు ఏఆర్ఎన్‌ని? అంటే మెటా డేటా ఏదైనా ఉంటదా? ఈ లేదండి. మీరు జస్ట్ ఆన్‌లైన్‌లో సెర్చ్ చేయండి. ఏడబ్ల్యూఎస్ ఈసీ2 ఏఆర్ఎన్ అని చెప్పి మీకు కనిపిస్తది. మీరు దాన్ని బట్టి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే. బట్ ఏఆర్ఎన్ అయితే ఉంది EC2 కూడా. ఎవ్రీ సర్వీస్‌కి, ఎవ్రీ రిసోర్స్‌కి కూడా మీరు క్రియేట్ చేసే ఎవ్రీ రిసోర్స్‌కి ఏఆర్ఎన్ ఉంటదండి. ఓకే అండి. యాహ్! సో, లక్ష్మీనారాయణ గారు, ఇఫ్ యూ రీస్టార్ట్ ఆర్ రీబూట్ దిస్ ఈస్ రిలేటెడ్ టు ఈసీ2 క్వెషన్ అండి. ఇఫ్ యూ రీస్టార్ట్ ఆర్ రీబూట్ ఆర్ స్టాప్ ద ఇన్స్టెన్స్ ద డేటా విల్ బి లూజ్డ్. సో, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. పర్సిస్టెంట్ స్టోరేజ్. జీబీఎస్ తీసుకుంటే మీకు డేటా లూజ్ అవ్వదు. ఇన్స్టెన్స్ స్టోర్ తీసుకుంటే డేటా లూజ్ అవుతదండి. సో, ఇప్పుడు మనం క్రియేట్ చేసినటువంటి బకెట్‌కి చార్జెస్ అయితే పడవండి. నా అకౌంట్ ఫ్రీ టైర్ అకౌంట్ అయితే చార్జెస్ పడదు. నా అకౌంట్ ఫ్రీ టైర్ అకౌంట్ కాకపోయినా నాకు చార్జెస్ అయితే పడవు. ఎందుకంటే నేను వెంటనే క్రియేట్ చేస్తాను, డిలీట్ చేస్తాను కాబట్టి. సో, ఇట్లా అయితే ఉంటుంది. సో, మీరు మంత్ అంతట్లో ఎంత జీబీ అయితే స్టోర్ చేస్తారో ఆ జీబీ అంతటికి ఉంటదండి. బకెట్ బేస్డ్ చార్జ్ ఉండదు మీకు. టోటల్‌గా అన్ని బకెట్స్ కలిపి ఎంత జీబీ స్టోరేజ్ అయితే ఉంటదో అంత జీబీకి మీకు చార్జెస్ అయితే ఉంటాయండి. యాహ్! మనకి అదర్ రీజనల్ సర్వీసెస్ కూడా ఉన్నాయి కదా! బట్ స్టిల్ S3కి మాత్రమే ఎందుకు మనకి స్పెసిఫికేషన్ ఉందంటారు? లైక్ గ్లోబల్ నేమ్ మాత్రం యూనిక్ ఉండాలి. బట్ సర్వీస్ వైస్ ఇది రీజనల్ అనేసి. యూనిక్ యూఆర్ఎల్ ప్రొవైడ్ చేస్తున్నారు కదండీ ఎవ్రీ ఆబ్జెక్ట్‌కి గూడా. రిమైనింగ్ సర్వీసెస్‌లో మీకు ఎవ్రీ ఫైల్‌కి గాని, లేకపోతే ఎవ్రీ సర్వర్‌కి గాని మీకు యూనిక్ యూఆర్ఎల్ హుహు. ప్రొవైడ్ చేయడండి. S3లోనే మీరు తీసుకుంటే ఎవ్రీ బకెట్‌కి కూడా ఒక యూఆర్ఎల్ వస్తది. ఎవ్రీ ఆబ్జెక్ట్‌కి కూడా బకెట్ నేమ్ తోటి యాడ్ అయ్యి మీకు యూనిక్‌నెస్ వస్తదండి. సో, అందు గురించి బకెట్‌కి మాత్రం యూనిక్‌నెస్ రావాలి. బేసికల్లీ ఇది డీఎన్ఎస్ అండి. డొమైన్ నేమ్ సర్వీసెస్ ఉంటాయి కదా! సో, ఓకే. డీఎన్ఎస్ క్రియేట్ అవ్వాలంటే సమ్ యూనిక్‌నెస్ కావాలి. అందు గురించి మనకిది రిక్వైర్మెంట్ ఉందండి. ఓకే. టిల్ బకెట్ నేమ్ వరకు అక్కడ యూనిక్ యూఆర్ఎల్ ఉంటుంది. తర్వాత ఆబ్జెక్ట్స్‌కి అది వేరీ అవుతుంది కాబట్టి, ఆ యూనిక్‌నెస్ కోసం ఐ మీన్ గ్లోబల్లీ నేమ్ కూడా యూనిక్ అవుతుంది. బికాజ్ యూనిక్ వాళ్ళు అవుతుంది. అక్కడి వరకు యూనిక్‌గా పెట్టారు. ఓకే. కరెక్ట్ మేక్స్ అండి. సెన్స్. రాజా గారు, లైక్ ఐ సీ ఈసీ టు ఇన్స్టెన్స్ కనెక్ట్ ఆప్షన్ రావట్లేదండి. మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసారో ఒకసారి చెప్తారా?
అమెజాన్ లైనక్స్‌కి బై డిఫాల్ట్ ఆప్షన్ ఉంటుందండి. అండ్ డిఫాల్ట్ వీపీసీని యూజ్ చేశారా మీరు? డిఫాల్ట్ వీపీసీ అండ్ పబ్లిక్ ఐపీ వచ్చిందండి మీ సర్వర్‌కి? బేసికల్లీ ఈసీ టు ఇన్స్టెన్స్ కనెక్ట్ మనకి పబ్లిక్ ఐపీ ఉన్నప్పుడే వర్క్ అవుతదండి. మేబీ ఆ రీజన్ వల్ల మీకు వచ్చుండదేమో. పబ్లిక్ ఐపీ యెస్. ఓకే. అండ్ మెయిన్‌గా మనకి 3 ప్లేసెస్‌లో చెక్ చేయాల్సొస్తదండి. ఒకటి పబ్లిక్ ఐపీ ఉంది మీకు. సెకండ్ వన్ వచ్చేసి మీరు క్రియేట్ చేసిన సబ్‌నెట్‌లో రౌట్ టేబుల్‌కి ఇంటర్నెట్ గేట్‌వే అటాచ్‌మెంట్ ఉందో లేదో ఒకసారి మనం చెక్ చేయాలండి. థర్డ్ ఆప్షన్ వచ్చేసి పోర్ట్ నంబర్ 22 ఎనేబుల్ అయిందో లేదో ఒకసారి చెక్ చేయాలి. ఇవి 3 ప్లేసెస్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. సో, రిమైనింగ్ 2 ప్లేసెస్ కూడా ఒకసారి కన్ఫర్మ్ చేస్తారా? మీకు సేమ్ సెట్టింగ్స్ ఉంటాయి. ఎనేబుల్ టు SSH ఫ్రమ్ యువర్ లోకల్ మెషిన్. ఓకే. రాజా గారు ఇదొకసారి నేను చెక్ చేస్తాను. బేసికల్లీ అటువంటి ఆప్షన్స్ ఏమి ఉండదు. నేనొకసారి చెక్ చేసి మీకు ఆ లింక్ ఒకవేళ ఏదైనా దొరికితే నేను ఆ లింక్ అయితే షేర్ చేస్తాను. ఓకే. థాంక్స్ అండి. షూర్ సార్. So, okay, Nanda, I think everyone is good. So that is all for today. We'll connect again in the tomorrow session. Thank you.